ఓకే. సో మనము మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాం మేడం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः తదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోన్ శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिते नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशकारिणे. नमो महावदन्याय कृष्णप्रेमाय कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरत्विसे नमः. हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवे प्रणमामि हरिप्रिये. नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण. సో అందరికీ స్వాగతం. సో మనము శ్రీమద్ భాగవతం 9వ స్కందం 9వ అధ్యాయం చర్చించుకుంటున్నాము. ఐ థింక్ 18వ నంబర్ శ్లోకం వరకు చర్చించుకున్నాము. సో 19వ నంబర్ శ్లోకం నుంచి ఈరోజు మనము కంటిన్యూ చేద్దామంట. సో పరీక్షిత్ మహారాజు శుకదేవ గోస్వామికి ఒక ప్రశ్న అడుగుతారు. దానికి జవాబుగా ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చే శ్లోకాలన్నీ కూడా చూస్తాం అన్నమాట. श्रीराजोवाच किं निमित्तो गुरो शापः सौदासस्य महात्मनः एतद्वेदितुमिच्छामः कथ्यतां नारहो यदि. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే పరీక్షిత్ మహారాజ్ ఏమడుతున్నారంటే, ఓ శుకదేవ గోస్వామి, ఎందుకు వశిష్ఠుల వారు ఎవరైతే గురువు సౌదాస యొక్క గురువు అటువంటి అంత గొప్ప వ్యక్తిని ఎందుకు శపించాడు, ఇది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఒకవేళ ఇది ఎంతో రహస్యపూర్వకమైన విషయం కాకపోతే దయచేసి ఇది నాకు వర్ణించండి, దీని గురించి చెప్పండి. సో మనము ఇక్కడ ఘటన జరుగుతుంది, ఇంపార్టెంట్ ఘటన, ఒక మిస్టేక్ జరుగుతుంది, చూస్తాము. సో శుకదేవ్ గోస్వామి అందుకే దీన్ని వివరంగా ఇప్పుడు వర్ణిస్తారనమాట. శ్రీ శుక ఉవాచ సౌదాసో మృగయాం కించిత్ చరన్ రక్షో జగానః
ముమోచ భ్రాతరం సోత గత ప్రతిచికీర్షయా సంచింతయన్నగం రాజ్ఞః సూదరూపాధరో గృహే గురవే భోక్తుకామాయ పక్వాన్యేన రామిషు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనం ఆల్రెడీ చూసాము ఇక్కడ సౌదాస్ అని బేసికలీ శపించారు వశిష్ఠుల వారు. ఎందుకని అడిగితే ఇప్పుడు సుఖదేవ గోస్వామి చెప్తున్నారు. ఒకసారి సౌదాస ఆయన అడవిలో నివసించడానికి వెళ్ళాడంట. అలా సౌదాస ఆ అడవిలో వెళ్ళినప్పుడు అక్కడ ఒక నరమాంసం, నరామిషం అంటే నరమాంసము తినే వ్యక్తి ఆయనకు అక్కడ తగిలాడు. సో ఆ నరమాంసం తినే వ్యక్తిని, అంటే బేసికలీ రాక్షసులు, నరమాంసం తినేది రాక్షసులు. సో అలా నరమాంసం తినే వ్యక్తి కనిపిస్తే అతన్ని చంపేశాడు. కానీ అతనికి ఇంకొక తమ్ముడు కూడా ఉన్నాడు అనమాట. ముమోచ భ్రాతరం సోత. సో ఆయనకు ఒక బ్రదర్ ఉన్నాడు అనమాట. సో అతన్ని మాత్రం వదిలేశాడు. సరేలే అని క్షమించి వదిలేశాడు. కానీ ఆ బ్రదర్ ఎవరైతే ఉన్నాడో అతనికి ఆయన భ్రాత ఏం చేశాడంటే, ఎలాగైనా సరే ఈ రాజు సౌదాస ఎవరైతే చంపేశాను నా యొక్క తమ్ముడిని, సో నేను ఎలాగైనా సరే ఈ యొక్క రాజు పైన ప్రతీకారం తీర్చుకోవాలి అని, ఇలా రాజుని ఎలాగైనా ప్రతీకారం తీర్చుకుంటాను రాజు పైన అనుకుంటాడు. అలా రాజు పైన ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో అతను ఆ రాజు వాళ్ళ ఇంట్లోనే ఒక వంటవాడిగా చేరాడు. ఒకరోజు ఈ సౌదాస మహారాజు యొక్క ఆధ్యాత్మిక గురువు అయిన వశిష్ఠ ముని అక్కడికి వచ్చారనమాట. ఆయనకు ఆ రోజు అక్కడ పిలిచారు డిన్నర్ తినడానికి. అప్పుడు ఈ రాక్షసుడు ఎవరైతే ఇప్పుడు వంటవాడిగా మారి ఉన్నాడో ఆ రాక్షసుడు నరమాంసం వండి వశిష్ఠుల వారికి పెట్టారు తినడానికి. సో అలా నరమాంసం వడ్డించినప్పుడు ఏం జరిగిందంటే, పరివేక్ష్యమానం భగవాన్ విలోక్యా భక్ష్యమంజసా రాజానం అశపత్క్రుద్ధో రక్షో హ్యేవం భవిష్యసి. ఈ విధంగా అప్పుడు వశిష్ఠుని చూసారు. అరే నా ప్లేట్లో పెట్టింది ఏంటి గమనించి చూస్తే ఆయనకు అర్థమైపోయింది, అరే ఇది నేను తినవలసిన ఉచితమైన ఆహారం కాదు. ఆయనకు అర్థమైపోయింది, ఇక్కడ పెట్టింది నాకు నరమాంసం వండి పెట్టారు. సో ఆయనకు చాలా కోపం వచ్చేసి ఇలా సౌదాసను శపించేస్తాడు. ఇలా నన్ను ఇంటికి పిలిచి నాకు నరమాంసం పెడతారా, వడ్డిస్తారా అనేసి సౌదాసను తప్పుగా అర్థం చేసుకొని, ఇప్పుడు సౌదాసకి ఏం తెలియదు యాక్చువల్లీ. సో సౌదాసని శపించేస్తాడు, నువ్వు కూడా అలా నరమాంసం తినే రాక్షసుడిగా నరమాంసం తినే భక్షకుడిగా మార్పు అనేసి అలా కోపంతో ఆ రాజుని సౌదాసని శపించేస్తాడు వశిష్ఠుడు. సో ఈ విధంగా ఒక అపార్థం అంటే జరిగిపోయింది అనుకోండి. సో ఇలా తప్పుగా అనుకొని అర్థం చేసుకొని బై మిస్టేక్ వశిష్ఠుని సౌదాసని శపించేస్తాడు. అప్పుడు ఏం జరిగిందంటే, రక్షః కృతం తద్విదిత్వా చక్రే 12 వార్షికం సోప్య అపోంజలిం ఆదాయ గురుం శప్తుం సముద్యతః.
తర్వాత వశిష్ఠుడికి అర్థమైంది, అరే ఇందులో రాజు తప్పు లేదు, అసలు రాజుకు తెలియకుండా ఈ రాక్షసుడు వండి నాకు వడ్డించాడు, ఈ యొక్క మనిషి యొక్క మాంసం, నరమాంసము వడ్డించి పెట్టిందంతా ఒక రాక్షసుడు, ఈ రాజుకు దీంతో సంబంధం లేదని. సో అందుకనే ఆయన ఏం చేశాడంటే అప్పుడు అనవసరంగా ఏ తప్పు తెలియని ఏ పాపం తెలియని యాక్చువల్లీ రాజుని శపించినందుకు ఆయన తనను తానే ఖండించుకుంటూ వశిష్ఠముని 12 ఏళ్ళ ఆయన వనవాసం వెళ్ళి అక్కడ తపస్సు చేశాడు అనమాట. ఆయన చేసిన ఈ తప్పుకి సరిదిద్దుకోవడానికి పశ్చాత్తాపం. నేను అనవసరంగా రాజుని ఈ విధంగా శపించాను. సో ఇంకా దాని తర్వాత ఆ సమయంలో రాజు సౌదాస అప్పుడు నీళ్లు తీసుకొని అలా నన్ను అనవసరంగా వశిష్ఠులు నన్ను శపించారని తెలిసి అప్పుడు సౌదాస చేతిలో నీళ్లు తీసుకొని ఆయన కూడా తిరిగి శపించడానికి అంటే వశిష్ఠుల్ని శపించడానికి సిద్ధమైపోయి మంత్రం జపం చేయడం మొదలుపెట్టాడంట. కానీ అప్పుడు ఆయన భార్య మదయంతి వచ్చి వద్దు నువ్వు ఇలా చేయకూడదు అనేసి ఆయన్ని నివారించిందనమాట. అప్పుడు రాజు పద్దిక్కులు చూసి ఆకాశము ఇంకా పృథ్వీ అంతా చూసి అన్ని వైపులా ఆయనకి అన్ని రకాల జీవరాశులు కనిపించాయి. సో అప్పుడు రాక్షసం భావమాపన్న పాదే కల్మాశతాం గతః వ్యవాయా కాలే దదృశే మనౌకో దంపతి ద్విజౌ. అప్పుడు సౌదాస ఈ విధంగా ఆ సమయంలో ఇలా ఒక నరమాంసం తినే వ్యక్తిగా మారిపోయాడు అనమాట. అలాగే ఆ టైంలో అంటే శాపం ఏదైతే వశిష్ఠముని ఇచ్చారో అది ఇప్పుడు మొదలైపోయింది పనిచేయడం. ఇంకా దాని కారణంగా ఆయన యొక్క పాదం పైన ఒక నల్ల మచ్చ ఏర్పడింది అనమాట. కల్మాశతాం నల్ల మచ్చ ఏర్పడింది. ఆ నల్ల మచ్చ ఏర్పడినందు కారణంగానే అతని పేరు పడిపోయింది కల్మష పాద అని. సో ఆ కల్మష అనే ఒక నల్ల మచ్చ పడినందుకు ఆయన పేరు కల్మష పాద అని పడిపోయింది. ఈ విధంగా ఇప్పుడు ఆ సౌదాస రాజే కల్మష పాద రాజుగా మారిపోయాడు ఆ పేరు. సో ఆయన ఒకసారి ఏమైందంటే ఒక బ్రాహ్మణ భార్యాభర్తలు వాళ్ళిద్దరు కూడా మైథునం చేసుకుంటూ ఉన్నారు అడవిలో. ఆ సమయంలో ఆయన చూశాడు. చూసి క్షుధార్తో జగ్రే విప్రం తత్పత్న్యాహం కృతార్తవత్ న భవాన్ రాక్షస సాక్షాత్ ఇక్ష్వాకూనాం మహారథః మదయంత్యాః పతిర్వీర నాధర్మం కర్తుమర్హసి తేహి మే పత్యకామాయ అకృతార్థం పతిం ద్విజం. కానీ ఇప్పుడు ఆ రాక్షస యొక్క స్వభావం ఇప్పుడు ఆయనలో వచ్చేసింది కనుక నరమాంసం తినాలి. సో అప్పుడు ఆ రాక్షసుడి యొక్క స్వభావం చేత ప్రభావితుడైపోయి ఆ రాజు అంటే సౌదాస కల్మషపాద రాజు ఆ బ్రాహ్మణుణ్ణి ఆ సమయంలోనే ఆ బ్రాహ్మణుడిని పట్టుకొని అప్పుడు ఆ బ్రాహ్మణుడి యొక్క భార్య వేడుకుంటుంది ఆ రాజుని, మీరు ఓ రాజా నువ్వు అసలైతే ఇలా నరమాంస పక్షకుడివి కాదు, నువ్వు ఇక్ష్వాకు మహారాజు కులవంశుడివి, నువ్వు ఈ విధంగా చేయకూడదు, నువ్వు చాలా గొప్ప వీరుడివి, మదయంతి యొక్క భర్తవి, నువ్వు ఈ విధంగా అధర్మంగా పనిచేయకు, అధర్మం చేస్తున్నాను, ఇది ఇలా బ్రాహ్మణుడిని తినడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు, ఇది అధర్మము, నేను ఇప్పుడు ఒక నా పుత్రుడి సంతానం కావాలనే కోరికతో మేము ఇక్కడ ప్రయత్నిస్తున్నాము. సో ఈ సమయంలో కాబట్టి ఇంకా నాకు నా యొక్క భర్త ఆ పుత్ర సంతానం కోసం ఇంకా గర్భధానం చేయలేదు, కాబట్టి దయచేసి నా యొక్క భర్తను
వదిలేయి అనేసి ఆమె ప్రాధేయపడింది అనమాట ఈ రాజుకి, సౌదాసకి. సో అలా ఆమె అధర్మం చేయకు, ఇంత గొప్ప వంశంలో పుట్టావని అలా వేడుకుంది. కానీ దేహోయం మానుషో రాజన్ పురుషస్యాఖిలార్తదః తస్మాదస్య వదో వీర సర్వార్థావద ఉచ్యతే. ఇంకా ఆయన ఇంకా ఆమె వేడుకుంటుంది ఇక్కడ, ఓ రాజా, నువ్వు చాలా వీరుడివి. ఈ యొక్క మనిషి శరీరము ద్వారా ఈ యొక్క ప్రపంచానికి కళ్యాణం కలగాలి. దీని ద్వారా నువ్వు ఇలా అనవసరంగా మధ్యలోంచే మనిషి శరీరాన్ని ఇలా చంపేస్తే అప్పుడు ఈ మనిషి శరీరం ద్వారా ఏదైతే సాధించాలో, ఏ లాభాలైతే సాధించాలో, పొందాలో అవన్నీ పొందకుండా ముందే చనిపోతే అది చాలా నష్టం అవుతుంది. మనిషి యొక్క ఈ జీవనం అసంపూర్ణంగా మధ్యలోనే అంతరించిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే ఆమె ఇలా కోరుకుంటుంది అనమాట. సో ఆమె ఇంకా ప్రాధేయపడుతుంది. ఇక్కడ ప్రభుపాదులు దీనికి సంబంధించి పర్పట్లో కొన్ని పాయింట్స్ వస్తున్నాయి. నరోత్తమ్ దాస్ ఠాకూర్ తన గానంలో ఇలా పాడారు, చాలా ఫేమస్ కీర్తన. హరి హరి బిఫలే జనమా గుణై మనుష్య జనమా పాయా రాధా కృష్ణ భజియా జానియా శునియా విషపాయను జానియా శునియా విషపాయను. తో నరోత్తమ్ దాస్ ఠాకూర్ ఆయన పాడుతున్నాడు అనమాట. నా జీవితం, ఓ హరి, నా జీవితం అంతా వృధా అయిపోయింది. ఈ మనిషి జన్మ నాకు లభించిన రాధాకృష్ణుని నేను భజన చేయను. అందుకనే తెలిసి తెలిసి నేను విషాన్ని తిన్నవాడిని అయిపోయాను. సో ఈ విధంగా ఆయన గానం రచించారనమాట, ఇలా ఒక బద్ధజీవి ఒక పరిస్థితిని వర్ణిస్తూ. సో ఈ విధంగా యాక్చువల్లీ మనకు మనిషి జీవితం లభించింది. మనిషి జీవితం యొక్క ఉద్దేశం ఏంటంటే భగవద్ధామానికి తిరిగి వెళ్ళాలి. కానీ ఈ భౌతిక ప్రపంచంలో రకరకాల సుఖాలని భోగించడానికి ప్రయత్నించి ఈ విధంగా మన అంతిమ లక్ష్యాన్ని చేరుకోకుండా, తెలుసుకోకుండా ఒక శరీరం తర్వాత ఇంకో శరీరం మారుస్తూ తిరుగుతూ ఉన్నాం. అలా ఎట్లో తిరుగుతూ ఎన్నో శరీరాలు మారుస్తూ ఫైనల్ గా మనకు మనిషి శరీరం దక్కింది. ఈ మనిషి శరీరంలోనే ధర్మ, అర్థ, కామ, మోక్షం అన్ని కూడా మనం పూర్తి చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రోగ్రెస్ అయ్యి ఫైనల్ గా ముక్తి పొంది రాధాకృష్ణుల యొక్క సేవలో నియుక్తమైపోవాలి. అప్పుడు ఈ లైఫ్, ఈ జీవితం సక్సెస్ అయినట్టు, విజయవంతమైనట్టు. మన జీవితం, మనిషి జీవితం మనకు లభించి, మనిషి జన్మ మనకు లభించి ధన్యమైనట్టు. ఈ యొక్క జన్మ మృత్యు జరాలు చక్రాన్ని నిలిపివేయాలి మనం. అలా రాధాకృష్ణుల సేవలో మనం యుక్తమైపోవాలి. అందుకే మనకి మనిషి యొక్క జన్మ దక్కింది. ఆ కార్యం చేయడానికే, అది చేసినప్పుడే మనిషి యొక్క జన్మ ధన్యమవుతుంది. సో ఈ విధంగా ఒక మనిషిని చంపడం అనేది చాలా పెద్ద అపరాధం. మనిషి సమాజంలో కూడా ఇప్పుడు ఒక వ్యక్తిని చంపేస్తాం మర్డర్ అంటాం, అవునా? మర్డర్ అయిపోయింది, అది చాలా, మర్డర్ అనేది చాలా పెద్ద అపరాధం, చిన్న అపరాధం కాదు. దీన్ని చాలా మంది సీరియస్ గా తీసుకుంటారు. కానీ చాలా మంది ఇప్పుడు ప్రతిరోజు వందల పశువుల్ని రోజు కషాయఖానాలో చంపేస్తున్నారు. దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ ఒక్క మనిషిని చంపడానికి ప్రయత్నిస్తే మాత్రం ఎవరైనా ఇలా మార్కెట్లో ఎక్కడైనా సరే ఒక మనిషిని చంపడానికి వెళ్తే అందరూ చాలా సీరియస్ అవుతారు, సీరియస్ గా తీసుకుంటారు. ఎందుకంటే మనిషి యొక్క శరీరం, మనిషి యొక్క జీవితం అనేది ఎంతో విలువైనది పశువు యొక్క శరీరం కన్నా కూడా. ఎందుకంటే మనిషి యొక్క శరీరంలోనే ఈ యొక్క ఆత్మ యొక్క ఉద్దేశం అంటే భగవద్ధామ తిరిగి వెళ్ళవలసిన మిషన్ పూర్తి చేసుకోవచ్చు. అందుకనే మనిషి యొక్క ఈ జీవనం అనేది చాలా విలువైన, జీవితం అనేది విలువైన. అందుకే ఇక్కడ ఆమె కోరుకుంటుంది, మీరు ఇలా అర్థాంతరంగా మధ్యలోంచి ఆయన చంపేస్తున్నారు నా భర్తని. ఇప్పుడు నా భర్త మనిషి జీవితానికి యొక్క లక్ష్యాన్ని ఇంకా సాధించడానికి ఇంకా సమయం ఉంది, ఆ మార్గంలో ఉన్నారు, మధ్యలోనే మీరు చంపేస్తున్నారు. కాబట్టి
అది సాధించకుండానే ఆయన మృతి చెందిపోతాడు. ఆ విధంగా ఆమె వేడుకుంటుంది అనమాట. ఇంకా ఏం చెప్తుందంటే, ఏష హి బ్రాహ్మణో విద్వాంస్ తపశీలా గుణాన్వితః ఆరిరాధ్యాయుషుర్బ్రహ్మా మహాపురుష సంహితం సర్వభూతాత్మభావేన భూతేష్వంతర్హితం గుణైః. సో ఇక్కడ ఆమె చెప్తుంది, ఇక్కడ ఈయన ఎవరైతే మీరు చంపాలనుకుంటున్నారో, తినాలనుకుంటున్నారో, అతను ఎంతో మంచి బ్రాహ్మణుడు, చాలా గొప్ప బ్రాహ్మణుడు, ఎంతో యోగ్యత కలిగిన వ్యక్తి, ఎంతో తపస్సు చేశాడు. ఇలా భగవంతుడిని ఆరాధించుకోవాలని ఎంతో కోరికతో ఆ పరమాత్మని ఎప్పుడు ఈ హృదయంలో ఉండే పరమాత్మని ఎప్పుడు ఆరాధించుకుంటూ ఉంటాడు. సో ఆయన ఎంత గొప్ప బ్రాహ్మణుడు అనేది వర్ణిస్తున్నారు. సో ఇతన్ని చంపడం సరైనది కాదు, సరైన పని కాదు నీకు రాజా అని వర్ణిస్తుంది అనమాట ఈ యొక్క బ్రాహ్మణుడి యొక్క భార్య. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఏదో అయిన బ్రాహ్మణుడు సాధారణ బ్రాహ్మణుడు కాదు, ఏదో బ్రాహ్మణ పరివారంలో పుట్టినందుకు బ్రాహ్మణుడు కాదు, ఈయన అసలు సిసలైన బ్రాహ్మణుడు. అన్ని యోగ్యత, అన్ని లక్షణాలు ఉన్నాయి. యస్య లక్షణం ప్రోక్తం, లక్షణాల ప్రకారం బ్రాహ్మణుడు అంటే లక్షణాలు ఉన్నాయి. శమాధమస్తప శౌచం శాంతిరాజ్యమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. సో ఈ యొక్క కర్మలు ఎవరైతే చేస్తున్నారో, ఇటువంటి గుణాలు ఎవరికైతే ఉన్నాయో, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇతను బ్రాహ్మణుడు అని. సో ఇటువంటి గుణాలన్నీ అంటే శాంతియుతంగా ఉండడం, తన పైన నియంత్రణ, తపస్సు, శుద్ధత, క్షమాగుణం, ఇది సహన శక్తి, నిజాయితీ, జ్ఞానము, విజ్ఞానము, ధర్మము, ఇవన్నీ తెలిసిన వారు యాక్చువల్లీ బ్రాహ్మణులు అనమాట. ఇలాంటి గుణాలు ఉన్నవారు బ్రాహ్మణులు. సో ఇలాంటి బ్రాహ్మణుడు, ఇలా బ్రాహ్మణు యొక్క గుణాలు కార్యాల్లో ఉండడమే కాకుండా ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, బ్రాహ్మణుడిది ముఖ్యమైన కర్తవ్యం ఏంటంటే పరంబ్రహ్మ అయిన కృష్ణుడిని ఆరాధించుకోవడం. సో అప్పుడు అతను సరైన బ్రాహ్మణుడు అనమాట. ఆయన చేసే కార్యాలకి అసలైన అర్థం ఉంటుంది. సో అటువంటి బ్రాహ్మణుడిని ఎవరైనా చంపితే అది ఘోర పాపం. అలా భగవంతుడిని ఆరాధించుకునే అన్ని గుణాలు ఉన్న బ్రాహ్మణుడిని ఎవరైనా చంపితే అది చాలా పెద్ద అపరాధం. అంటే మనుషుల్లో కూడా అలాంటి బ్రాహ్మణులు, అన్ని గుణాలు ఉండి భగవంతుడిని ఆరాధించుకుంటున్న అటువంటి బ్రాహ్మణులు అందరికన్నా శ్రేష్టమైన వాళ్ళు. వాళ్ళని చంపితే అందరికన్నా ఎక్కువ అపరాధం కలుగుతుంది మనుషుల్లో కూడా. సో అందుకనే ఇక్కడ బ్రాహ్మణుడి యొక్క భార్య చెప్తే, వీడికి ధర్మం తెలిసిన రాజువు నువ్వు, ఇక్ష్వాకు వంశంలో వచ్చిన రాజువి, అటువంటి నువ్వు ఇలాంటి అధర్మానికి ఎలా పాల్గొంటున్నావు? ఒక బ్రాహ్మణుడిని హత్య చేయడం అనేది చాలా పెద్ద అధర్మం, చాలా పెద్ద పాపం. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? అతను నార్మల్ బ్రాహ్మణుడు కాదు, చాలా గొప్ప బ్రాహ్మణుడు. అందుకనే ఇప్పుడు ఆమె ఇలా వేడుకుంటుంది ఈ రాజును. సోయం బ్రహ్మర్షి వర్యస్తే రాజర్షి ప్రవరాద్ విభో కథం అర్హతే ధర్మజ్ఞ వదం పితు ఇవాత్మజః. ఓ ప్రభు, మీకు అన్ని ధర్మాలు తెలుసు, ధర్మం యొక్క విలువ తెలుసు. ఎలాగైతే తండ్రి ఎప్పుడు కూడా పుత్రుణ్ణి చంపకూడదు, అటువంటిది ఈ బ్రాహ్మణుడిని రక్షించవలసిందే మీరు. అంటే తండ్రి పుత్రుణ్ణి రక్షించాలి, అలా తండ్రి చంపకూడదు పుత్రుణ్ణి. అలాంటిది రాజుగా మీరు బ్రాహ్మణుల్ని రక్షించాలి, అటువంటిది మీరే చంపేస్తున్నారు. సో అటువంటి మీలాంటి రాజర్షికి ఇటువంటి తగున అని ఆమె యాక్చువల్లీ ప్రశ్నిస్తుంది అనమాట రాజుని. మీరే రక్షించవలసింది మీరే భక్షించడానికి వెళ్తున్నారే, ఇదేమైనా సరైన పని చేస్తున్నారా మీరు? రాజర్షి అంటే ఆయన అన్ని తెలిసి, అన్ని ధర్మం తెలిసిన ఒక ఋషి, ఇంకా అలాగే ఆయన ఒక రాజు కూడా. సో అందుకే ఆయన్ని అలాంటి రాజర్షిని నరదేవ అని అంటారు. భగవంతుడి యొక్క ప్రతినిధి. ఆయన యొక్క ధర్మము, ఆయన యొక్క కర్తవ్యము, రాజ్యాన్ని ఎలా పరిపాలించాలంటే ముఖ్యంగా బ్రాహ్మణుల యొక్క సంస్కృతిని కాపాడే విధంగా ఆయన యొక్క పరిపాలన ఉండాలి. సో ముఖ్యంగా రాజు సర్వప్రథంగా 5 మందిని ఫస్ట్ సంరక్షించాలి, వాళ్ళకి రక్షణ కల్పించాలి. అది ఆయన బాధ్యత, రాజు యొక్క బాధ్యత. సమాజంలో, ఆయన రాజ్యంలో 5గురికి తప్పకుండా ఆయన రక్షణ కల్పించాలి.
అందులో ఫస్ట్ బ్రాహ్మణులు, స్త్రీలు, పిల్లలు, ముసలివారు, ఇంకా ఆవు. సో ఈ ఐదుగురికి ఫస్ట్ వాళ్ళే రక్షణ కల్పించాలి. వీళ్ళని ఎప్పుడు కూడా దండించకూడదు, శిక్షించకూడదు. చంపడం అయితే చంపడం అనేది చాలా పెద్ద అపరాధం. సో అందుకనే ఇలాంటి పాపకార్యం చేయొద్దు అని వేడుకుంటుందన్నమాట ఆ బ్రాహ్మణుడి యొక్క భార్య. తస్య సాదోర పాపస్య భ్రూణస్య బ్రహ్మవాదినః కథం వదం యథా బభ్రో మన్యతే సన్మతో భవాన్. సో ఆమె చెప్తుందన్నమాట, నిన్ను అందరూ కూడా ఆరాధిస్తారు, పూజిస్తారు ఓ రాజా. నువ్వు ఇలా సాహసం చేస్తున్నావు? నువ్వు రాజర్షి అయ్యుండి ఇలా ఏ పాపం తెలియని ఒక గొప్ప బ్రాహ్మణుడిని, ఎవరైతే అన్ని వేదాల శాస్త్రాలు తెలిసిన ఈ బ్రాహ్మణుడిని నువ్వు చంపుతున్నావు. ఇది ఎలాంటి పెద్ద పాపం అంటే గర్భంలో ఉన్న శిశువుని లేకపోతే ఒక ఆవుని చంపినంత పెద్ద పాపం. అటువంటి పాపం నువ్వు మళ్ళీ చేస్తున్నావు. అటువంటి పాపంతో సమానమైన పాపం చేస్తున్నావు. భ్రూణోర్బకే బాలగర్భే అంటే ఇక్కడ ఏంటంటే భ్రూణ అంటే ఆవు, లేకపోతే ఇలా గర్భంలో ఉండే శిశువు. సో వైదిక మన సిద్ధాంత ప్రకారం ఇలా గర్భంలో ఉండే శిశువుని ఒకవేళ చంపారనుకోండి, అది ఒక ఆవునో బ్రాహ్మణుడినో చంపినంత పాపం అన్నమాట. సో ప్రభుపాల్ వారు అందుకే రాస్తున్నారు, ఇలా గర్భంలో ఉన్న శిశువుని ఎప్పుడు చంపకూడదు. ఇవాళ రేపు అంటే గర్భంలో ఉన్న శిశువు ఏం లేదు, అది ఎందుకు ప్రాణం ఏం లేదు, అది ఓన్లీ ఒక కెమికల్, అదొక మాంసం పిండం అంతే, దాంట్లో ప్రాణం లేదు, జీవం లేదు, ఆత్మ లేదు అని చెప్తారు. అలాగనేసి వాళ్ళు చంపేస్తూ ఉంటారు కూడా. సో ఇలా అది కెమికలే, అదొక అలాంటిది మీరు తయారు చేయొచ్చు కదా, మరి ల్యాబుల్లో అది తయారు చేయలేరు వాళ్ళు. ప్రాణం అనేది విలువ వాళ్ళకి తెలియదు. ప్రాణం అంటే ఒక కెమికల్ కాంబినేషన్ అనుకుంటారు, అదేదో రసాయనాల ఒక మిశ్రమం అనుకుంటారు. రసాయనాల మిశ్రమం కాదు, ప్రాణం అనేది ఒక రసాయనాలు మిశ్రమం కలిపి ఒక ప్రాణం అనేది పుట్టదు. అందులోంచి ఒక కెమికల్ నుంచి ప్రాణం పుట్టుకొస్తుందని సైంటిస్ట్ అనుకుంటారు. కాబట్టి ఏమవుతుందిలే, ఒక కెమికల్ నాశనం అయిపోతే అని వాళ్ళు అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియదు, అలాంటి కెమికల్ కాంబినేషన్ వల్ల ప్రాణం అనేది రాదు, జీవం అనేది పుట్టదు. సో అందుకనే ఇలా గర్భంలో ఉన్న శిశువుని చంపడం అనేది చాలా పెద్ద పాపం. సో అందుకనే ఇక్కడ ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం అన్నమాట. అంటుంది, నువ్వు గర్భంలో శిశువుని చంపినంత పాపం చేస్తున్నావు, లేకపోతే ఆవుని చంపినంత పాపం చేస్తున్నావు ఇలాంటి గొప్ప బ్రాహ్మణుని చంపి. సో ఆమె ట్రై చేస్తుంది అనమాట చెప్పడానికి, ఆయన తన భర్తను రక్షించుకోవడానికి. యద్యయం క్రియతే భక్షస్ తర్హి మాం కాద పూర్వతః న జీవశ్యే వినాయన క్షరం చామృతకం యథా. ఇలా నా భర్త లేకపోతే నేను ఒక్క క్షణం కూడా బతకలేను. స్వామి చెప్తుంది అనమాట, క్షణం చామృతకం యథా, నేను ఒక క్షణం కూడా బతకలేను భర్త లేకపోతే. ఒకవేళ నా భర్తను తినాలనుకుంటే ఆయన కన్నా ముందు నువ్వు నన్ను తిను, ఎందుకంటే నా భర్త లేకుండా నేను శవంతో సమానం అనేసి ఆ భార్య వేడుకుంటుంది అనమాట. సో ఈ వేదిక సమాజంలో ఇటువంటి ఒక కల్చర్ ఉందన్నమాట. ఏంటంటే సతీ సహమరణం అంటే భర్తతో పాటే భార్య కూడా చనిపోతుంది అన్నమాట. దీని ప్రకారం ఒకవేళ భర్త చనిపోతే ఆమె స్వతహాగా ఆమె ఇచ్ఛతో ఆమె అలా చితిమంటల్లో తన భర్త యొక్క చితిమంటల్లో ప్రవేశించి ప్రాణాలు వదిలేస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఆ విషయాన్ని మనం గమనించవచ్చు. భార్య ఏమంటుందంటే, భర్త లేకపోతే నేను శవంతో సమానం, కాబట్టి ఒక భర్త లేకుండా ఉండే భార్య శవంతో సమానం, కాబట్టి నన్ను ఫస్ట్ చంపే, తర్వాత ఆయన చంపు, ఎందుకంటే ఆయన చంపిన తర్వాత నేను ఎలాగో శవం, నాకు జీవించి నా శవం లాంటిదాన్ని, శవంతో సమానం. సో అంటే ఈ విధంగా ఇక్కడ చెప్తారు ప్రభుపాల్ గారు వేదిక సభ్యతలో. అందుకనే అమ్మాయిని ఎప్పుడైనా వివాహం చేయాలి,
ఇది అమ్మాయికి వివాహం జరిపించడం, పెళ్లి చేయడం అనేది తండ్రి యొక్క కర్తవ్యం. సో ఈ విధంగా అందుకనే తండ్రి తన యొక్క కూతుర్ని ఇలా కన్యాదానం చేస్తారనమాట. సో స్త్రీ కంపల్సరీ అమ్మాయికి వివాహం జరగాలి. ఇలా అవసరం ఉంటే ఒక భర్త ఒక భార్య కానీ ఇంకొక భార్యను కూడా ఎక్స్ట్రా అంటే ఎక్కువ భార్యలను కూడా స్వీకరించవచ్చు. ఇది వైదిక సాంప్రదాయంలో దీనికి అనుమతి ఉంది. ఎందుకంటే కంపల్సరీ అమ్మాయికి వివాహం అనేది జరగాలి. అంటే పాయింట్ ఏంటంటే ఒకవేళ దొరకకపోతే, అబ్బాయి లేకపోతే అలా చేసేవారు. ఎందుకంటే ఆ అమ్మాయి అనే స్త్రీ ఎప్పుడు కూడా ఆమె అలా ఒంటరిగా ఉండకూడదు. చిన్నతనంలో తండ్రి యొక్క సంరక్షణలో, పెద్దగా అయిన తర్వాత భర్త యొక్క సంరక్షణలో, ముసలితనం వచ్చిన తర్వాత తన కొడుకుల యొక్క సంరక్షణలో ఉండాలి. సో మను సంహితలో ఇలా చెప్పారనమాట. సో అలాగైతే ఎప్పుడు కూడా స్త్రీ అలా సంరక్షణలో ఉంటే ఆమెకు మంచిది. లేకపోతే ఆమె రకరకాల కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. సో మీ అందరికీ బాగా తెలుసు, ఒక స్త్రీ ఒంటరిగా ఉంటే ఈ సమాజంలో ఆమెకి చాలా రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆమె సమాజంలో. కాబట్టి అలా ఒంటరిగా ఉండడం అనేది చాలా రిస్క్ అన్నమాట స్త్రీకి. సో కానీ ప్రభుపాద వాళ్ళు ఇక్కడ రాస్తున్నారు, ఇప్పుడు సమాజంలో చాలా మంది, ఆధునిక సమాజంలో చాలా మంది అమ్మాయిలు వివాహం చేసుకోకుండా మేము చాలా ఫ్రీగా తిరుగుతున్నాము అని ఊహించుకుంటున్నారు. కానీ ఇది చాలా మంచి పరిస్థితి కాదు. వాళ్ళ యొక్క జీవితం తర్వాత చాలా సమస్యలకు గురవుతుంది. సో ఇక్కడ ఈ భార్య అలా చెప్తుంది, ఈ భర్త లేకపోతే నేను శవంతో సమానం చెప్తుంది. అంటే భర్త చాలా ఇంపార్టెంట్ అన్నమాట భార్యకి. ఆ విషయం బేసికలీ ఇక్కడ తెలియజేస్తుంది అనమాట. అంటే ఈ పాయింట్ ద్వారా ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఏవం కరుణ భాషిణ్యా విలపంత్యానాతవ వ్యాఘ్రః పశుమివాఘాదత్ సౌదాసః శాపమోహితః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే అనువాదంలో ఈ విధంగా ఈ వశిష్ఠుడి యొక్క శాపం కారణంగా ఇప్పుడు సౌదాశ రాజు ఈ విధంగా ఆ రాక్షస గుణం ఆయనలో ప్రకాశితమై ఆకలితో ఆయన ఈ బ్రాహ్మణుడిని ఎలాగైతే ఒక పులి తన యొక్క వేటాడి ఒక జంతువుని, పశువుని తినేస్తుందో అలాగే ఈ రాజు కూడా ఈ బ్రాహ్మణుడిని అలా తినేశాడు. అలా బ్రాహ్మణుడి యొక్క భార్య ఏడుస్తున్నా, ప్రాధేయపడుతున్నా వినకుండా, ఆమె ఎంత ఏడుస్తున్నా దాన్ని పట్టించుకోకుండా, అస్సలు ఏమాత్రం ఆమె పైన కనికరం చూపించకుండా ఆ బ్రాహ్మణుడిని తినేశాడు. సో ఇది విధి. ఏంటి ఇలా జరిగింది, ఎందుకు ఇలా జరిగింది, అసలు ఎవరిది ఇందులో తప్పు? ఇదిలో ఈ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. ఇక్కడ ఎవరైనా అడగచ్చు, ఎవరిది తప్పు? వశిష్ఠుడిది తప్ప, రాజుది తప్ప, ఎవరిది తప్పు ఇందులో? అంటే ఇది విధి. ఇక్కడ ప్రభుపాద ద్వారా దిస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ డెస్టినీ. ఎందుకు జరిగిందంటే ఇది విధి, అంతే, రాత, విధి రాత ఇది. సో సౌదాస రాజు ఇక్కడ వశిష్ఠుల వారి ద్వారా శాపం కలిగింది. అంటే అప్పుడప్పుడు మనకు ఒకసారి అలాంటి ఏం అర్థం కాదు ఎందుకు ఇలా జరిగింది. సో అటువంటి ఇక్కడ ఒక ఘటన అనమాట. అసలు ఎందుకు ఇలా జరిగింది, ఇందులో ఎవరు తప్పు ఉంది? ఆ బ్రాహ్మణుడు అనవసరంగా చనిపోయాడు. ఆ రాజుకి ఇష్టం లేకుండా అతను నరమాంసం భక్షుడు అయిపోయి, అతను తప్పు లేకున్నా కానీ అతను రాక్షసుడు అయిపోలేడానికి శాపం కలిగింది. వశిష్ఠుల వారు కావాలని శాపం ఇవ్వలేదు. ఆయన ఏదో తప్పుగా అర్థం చేసుకొని శాపం ఇచ్చి తర్వాత తెలుసుకుని ఆయన కూడా తపస్సు చేసుకోవడానికి పశ్చాత్తాపడుతూ 12 సంవత్సరాలు వనవాసం వెళ్ళిపోయాడు. సో మరి ఆయన చేసిన తప్పు ఆయన ఆల్రెడీ పశ్చాత్తాపడుతున్నాడు. మరి చేసిందంటే రాక్షసుడు, ఆ రాక్షసుడు ఏంటంటే
తమ్ముడు అన్నను చంపాడు అనేసి ఈ రాజు పైన కక్ష తీసుకొని ప్రతీకారం తీర్చుకోవడానికి ఇలా చేశాడు. మరి ఆయన తప్ప. మరి ఇతను రాజు మరి ఆ రాక్షసుడిని అయితే చంపేశాడు ఒకడిని, వాళ్ళ తమ్ముడు అన్నను వదిలేశాడు, క్షమించేశాడు, పోనీలే అని వదిలేశాడు. మరి అది తప్ప, మరి క్షమించడం కూడా తప్ప. సో ఇక్కడ విషయం ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఎవరు తప్పు అనేది క్లియర్ గా లేదు. చూద్దామంటే ఇక్కడ ఏం రాశారు ప్రభుపాల్ గారు. సో విధి ఇలా ఇలా పనిచేస్తుంది అనమాట, విధి ఇలా కార్యాలు చేస్తుంది. అప్పుడప్పుడు అర్థం కాదు మనకి ఎవరు తప్పు, ఎక్కడ తప్పు అయిందనేది, ఎవరికి తప్పు అయిందనేది. సో అందుకనే ఇక్కడ ఇప్పుడు అనవసరంగా ఒక మంచి బ్రాహ్మణుడిని ఒక రాక్షసుడు అంటే ఒక పులి తిన్నట్టుగా పశువుని అలా వేటాడి తినేసినట్టుగా ఈ రాక్షసుడి స్వభావం కారణంగా తినేశాడు. అంటే ఇది ఆయన కర్మ. ఫర్ దిస్ వాస్ హిస్ డెస్టినీ. తల్లభ్యతే దుఃఖవదన్యత సుఖం. అవునా? సో ఎలాగైతే మనము సుఖం దుఃఖం రెండు కూడా ఎలా వస్తాయంటే మన జీవితంలో మనం ఎలాగైతే ప్రయత్నించము, దుఃఖం ఎవరు రావాలని కోరుకోరు, కానీ ఆ దుఃఖాలు వస్తాయి మన జీవితంలో. అలాగే సుఖం కూడా వస్తుంది. అందుకనే మనకి ఈ విధి, ఇప్పుడు విధి రాత ఆల్రెడీ రాసేస్తుంది అనమాట మన పైన. మనం పుట్టినప్పుడే మన విధి రాత ఆల్రెడీ డెస్టినీ కొంచెం ఉంది. ఏవో దుఃఖాలు మనం అనుభవించాలని ముందే రాసి పెట్టింది. ఇప్పుడు మనం విశ్లేషిస్తూ కూర్చున్నాం అనుకోండి, ఎందుకు ఇలా జరిగింది, నేనేం తప్పు చేశాను, నేనేం పాపం చేశాను, ఏదో చేసావు, అందుకనే కర్మ అలా తగలడింది. సో అది ఏం చేసావు ఇప్పుడు నీకు గుర్తులేదు, అది ఇప్పుడు చేయకపోయి ఉండొచ్చు, ఈ జీవితంలో ఈ లైఫ్ లో చేసి ఉండకపోవచ్చు నువ్వు, కానీ పూర్వపు జన్మల్లో నువ్వు ఏం చేసావు ఎవరికి తెలియదు. అది భగవంతుడికి తెలుసు, ఆ దైవానికి తెలుసు. అందుకే నీ విధి రాత అలా రాసి పెట్టింది. సో మనం అందరం కూడా మన యొక్క కర్మ ఫలితాలని అనుభవిస్తున్నాం. ఇది చెప్పడానికి వినడానికి చాలా బాధాకరంగా ఉండొచ్చు. మనకు వినడానికి అలా మన 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 పైన అలాంటివి జరిగితే మనకి చాలా బాధ వేయచ్చు. మీరు అంటున్నారు ఎవరి కర్మ వాళ్ళదని, కానీ అనుభవిస్తే తెలుస్తుందని. కరెక్టే, అలా అంటాం మనం. కానీ అల్టిమేట్లీ మరి మనము తెలియదు మనకు మనం ఏం చేసాము, ముందు జన్మల్లో ఏం కార్యాలు చేసాము, ఏ కర్మకి ఇప్పుడు ఆ ఫలితాన్ని, ఇప్పుడు ఏ జన్మలో చేసిన ఏ కర్మకి ఏ పాపానికి ఇప్పుడు మనం ఫలితం అనుభవిస్తున్నాం మనకు తెలియదు. సో కొన్ని సుఖాలు కూడా వస్తాయి మన జీవితంలో. సో అప్పుడైతే మనం హాయిగా ఎంజాయ్ చేస్తున్నాం. అలాగే కొన్ని దుఃఖాలు వచ్చినప్పుడు కూడా ఇంకా భరించాలి మరి. సో అలా సుఖాలు దుఃఖాలు రెండు కూడా విధి మనకి ఇస్తుంది అనమాట. కాబట్టి విధి అన్నిటికన్నా, దైవం అన్నిటికన్నా శక్తివంతమైనది. మన చేతుల్లో లేదంతా కూడా. మనం అనుకుంటాం నేను ఏం కావాలంటే చేయగలను అని, కానీ ఫైనల్ గా మీ కర్మలో ఏ రాసి పెట్టిందో అంతే జరుగుతుంది. కానీ ఈ విధి రాతను, మన తలరాతను, మన కర్మ ఫలాల్ని చేంజ్ చేసుకునే ఒక విధి విధానం ఉంది. అదే కృష్ణ భక్తి, కృష్ణ భావన ఉంది. కర్మాని నిర్దహతి కింతు జ భక్తి బాజాం. సో మన కర్మలు అన్నీ కూడా తొలిగిపోగలవు, మన కర్మ ఫలితాలు అన్నీ కూడా చేంజ్ అయిపోగలవు, మారిపోగలవు. దానికి ఒకే ఒక్క మార్గం ఏంటంటే భక్తి బాజాం, భక్తి ద్వారా, వేరే ఉపాయం లేదు. లేకపోతే మాత్రం అందుకే మనం చేసుకోవాల్సింది ఏంటి, మనం చేయగలిగింది ఏంటి, ఒకటే ఒక ఉపాయం, ఒకటే ఒక సొల్యూషన్, ఒకటే ఒక సమాధానం. అదేంటంటే భక్తి. ఎలాగో మన తలరాత ప్రకారం ఏ జరగాలో జరుగుతుంది. ఒకవేళ మనం భక్తి చేసుకుంటే దానివల్ల మన తలరాత మారి ఏమైనా మంచి జరుగుతుంది, రైట్? లేకపోతే ఎలాగో జరిగేది ఎలాగో జరుగుతుంది, అది మానదు. కాబట్టి కనీసం భక్తి చేసుకుంటే ఛాన్స్ అన్నా ఉంది మనకి చేంజ్ చేయడానికి మన కర్మ, లేకపోతే ఛాన్స్ కూడా లేదు. కాబట్టి అందుకే ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు, అన్ని విధాలుగా భక్తి చేసుకోవడం మనకి మంచిది. చాలాసార్లు మనకి ప్రభుపాల్ గారు కూడా ఒకసారి చెప్పారు. ఒకసారి ఒక వెజిటేబుల్స్ కట్ చేస్తుంటే డివోటీ ఏళ్ళు కట్ అయిపోయింది. ఏళ్ళు కట్ అయిపోతే ప్రభుపాల్ గారు అడిగితే ఏంటి, నేను భక్తి చేసుకుంటాను, నాకు ఏళ్ళు, నేను భగవంతుడికి సేవ చేస్తుంటే నా ఏళ్ళు కట్ అయిపోయిందంటే, అసలైతే నీ తలకాయ కట్టవలసింది, ఆ కర్మ ఫలితాన్ని చిన్నగా చేసి భగవంతుడు సేవ చేసుకుంటున్నావు కాబట్టి ఓన్లీ ఏళ్ళు మాత్రమే కట్ చేశారు. సో ఒక్కొక్కసారి మనకు ఏవైతే కొన్ని దుఃఖాలు వస్తుంటాయి, అప్పుడు భక్తి చేసుకున్నా మనకు దుఃఖాలు వస్తున్నాయి అంటే మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనకి ఇంకా ఎక్కువ రావాల్సింది, భగవంతుడు మనకి తక్కువ చేసి ఇచ్చాడు. లేకపోతే ఈ జీవితంలో మనకు ఏవైతే అనుభవించాల్సి ఉన్నాయో మన కర్మలు,
ఎన్నో జీవితాలు మనం అనుభవించవలసిన పాపాలు కర్మలు పాపాల యొక్క కర్మాలని మనం ఒకే జీవితంలో ఒకేసారి అనుభవించి ఫినిష్ చేసేసి మనల్ని భగవద్ధామానికి తీసుకెళ్ళిపోవడానికి భగవంతుడు అలా చేస్తున్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ మనం భక్తి చేస్తూ కూడా ఎందుకు దుఃఖాలు కష్టాలు మన జీవితంలో వస్తున్నాయంటే ఈ విధంగా వాటిని మనం చూడొచ్చు. చూసి మనము దాన్ని సహించాలి. ఇంకా కృతజ్ఞత ఉండాలి మనకి. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మనకు వస్తుందో కష్టం అది మన కర్మ ఫలితమే. అందులో కూడా అది వస్తే యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది, లేకుంటే తగ్గే వస్తుంది. కాబట్టి మనము దాన్ని సహించాల్సిందే. అలాగే కృతజ్ఞతతో మనం భగవంతుడికి భక్తి కంటిన్యూ చేసుకోవాల్సిందే. అలా చేసుకుంటేనే ఫైనల్ గా మనం భగవంతుని తిరిగి వెళ్ళగలం. నెక్స్ట్ 34వ శ్లోకం. అది ఒక్కొక్కరికి ఒక్కోలాగా వస్తుంది జీవితంలో కష్టం. మనకు వచ్చిన కష్టం వేరే వాళ్ళకి రాకపోవచ్చు, మనకు వచ్చే కష్టం మనకే అర్థమవుతుంది, వేరే వాళ్ళకి తెలియకపోవచ్చు. సో అది ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో రకంగా వస్తుంది కష్టం. ఏదైనా సరే మనం మాత్రం అన్ని కష్టాలు వచ్చినా ఏ సమస్యలు వచ్చినా దాంతో పాటే భక్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి. 34వ శ్లోకం. బ్రాహ్మణీ వీక్ష్యతి దిశం పురుషాదేన భక్షితం శోచంత్యాత్మానమూర్వీషం అశపత్ కుపితా సతి. ఎప్పుడైతే అలా ఆ సతి అంటే పతివ్రత భార్య, బ్రాహ్మణుడు ఒక భార్య చూసిందో తన ముందే తన భర్తను అలా తినేశాడు ఆ రాజు. ఇప్పుడు ఆ భర్త ఏంటంటే ఇప్పుడు వాళ్ళ అసలైతే మైథునంలో పాల్గొంటున్నారు. అప్పుడు యాక్చువల్లీ భర్త ఆమె గర్భంలో గర్భధానం బీజం ఇచ్చే సమయంలో ఇలా జరిగింది. కాబట్టి ఆమె ఇప్పుడు ఎంతో దుఃఖానికి లోనై ఎంతో కోపంతో, సో అప్పుడు ఆమె సంతానం కోసం ప్రయత్నిస్తుంటే ఆ సమయంలో వచ్చి చంపేశాడు యాక్చువల్లీ రాజు, తినేశాడు. సో ఇప్పుడు ఆమెకు సంతానం భర్త ద్వారా సంతానం కలిగే అవకాశం కూడా లేదు. సో ఆమెకు చాలా కోపం వచ్చింది. కోపం వచ్చేసి ఈ విధంగా ఇప్పుడు ఆ సౌదాస రాజుని మళ్ళీ శపిస్తుంది. ఏమని శపిస్తుందంటే ఆమె పతివ్రత స్త్రీ, బ్రాహ్మణుడి భార్య. యస్మాన్ మే భక్షితః పాప కామార్తాయ పతిస్త్వయా తవాపి మృత్యురాదానా అకృతా ప్రజ్ఞదర్శితః. ఇప్పుడు ఆమె అంటుందన్నమాట, ఓ మూర్ఖుడా, ఓ పాపాత్ముడా, నువ్వు నా యొక్క భర్తను ఇలా నేను మైథునంలో పాల్గొన్నప్పుడు ఇలా ఒక సంతానం కోరి నేను ప్రయత్నిస్తున్నప్పుడు నువ్వు నా యొక్క భర్తను చంపేశావు, తినేసావు. కాబట్టి అలాగే నువ్వు కూడా నీ భార్యతో ఎప్పుడైతే మైథునంలో పాల్గొంటావో సంతాన ఉత్పత్తి కోసం, అప్పుడు నువ్వు కూడా అలాగే చనిపోతావు. కాబట్టి నువ్వు ఎప్పుడైనా సరే నీ యొక్క భార్యతో మైథునంలో పాల్గొనడానికి ప్రయత్నిస్తావో అప్పుడే ఆ ప్రయత్నంలోనే నువ్వు చనిపోతావు అనేసి శాపం ఇచ్చేస్తుంది. నీకు కూడా అటువంటి ఏదైతే నాకు తక్కలేదో నీకు కూడా తగ్గకూడదు అటువంటిది అనేసి ఇప్పుడు బేసికల్లీ శాపం ఇచ్చేసింది. ఏవం మిత్రసహం శప్త్వా పతిలోకపరాయణ తదస్తీని సమిద్ధేగ్నౌ ప్రాస్య భర్తుర్గతిం గతా. సో అప్పుడు ఆ బ్రాహ్మణుడి యొక్క భార్య ఈ సౌదాస రాజుని ఈ విధంగా శపించినప్పుడు, thus the wife of Brahmana cursed Saudasa known as Mitrasaha. So ఈ విధంగా thus the wife of a Brahmana cursed King Saudasa known as Mitrasaha. సో ఈ విధంగా ఆ సౌదాసుని శపించింది. ఆమె పేరు మిత్రసహ, రైట్? అదేనా? యా. సో తర్వాత ఏం చేసిందంటే ఆమె తన భర్త ఎలాగో చనిపోయాడు కాబట్టి ఆమె కూడా తన భర్త ఇప్పుడు ఎముకలే మిగిలాయి, అతను మాంసం తినేశాడు. సో ఆ మిగిలిన ఎముకలకే ఆమె ఇప్పుడు చితి పెట్టి ఆ చితిలోనే ప్రవేశించి ఆ భర్త ఏ
గతి ప్రాప్తి చెందిందో ఆ భర్త వెళ్ళిన చోటికే భార్య కూడా ఆ చితిమంటల్లోనే కాలిపోయి వెళ్ళిపోయిందంట. శపించేసి ప్రాణత్యాగం చేసింది ఆ బ్రాహ్మణుడి యొక్క భార్య. సో తర్వాత ఏం జరిగింది ఇక్కడ మరి రాజుకి మళ్ళీ సెకండ్ శాపం, ఒక శాపం తన గురువు ఇచ్చాడు, ఇప్పుడు ఇంకో శాపం బ్రాహ్మణుడి యొక్క భార్య ఇచ్చింది. 2 శాపాలు జరిగాయి అన్నమాట దీనికి. విశాపో ద్వాదశాబ్దాంతే మైథునాయ సముద్యతః విజ్ఞాప్య బ్రాహ్మణి శాపం మహిష్యాస నివారితః. ఇలా 12 సంవత్సరాలు వెళ్ళాడు కదా ఆయన. సో ఇలా 12 సంవత్సరాల తర్వాత ఈ వశిష్ఠుడు ఇచ్చిన శాపం నుంచి ఇప్పుడు సౌదాసరాజు ముక్తి పొందాడు అనమాట. ఇప్పుడు ఫస్ట్ శాపం నుంచి ముక్తి వచ్చేసింది 12 సంవత్సరాల తర్వాత. 12 సంవత్సరాల వరకే ఆ శాపం అనమాట వశిష్ఠుడు ఇచ్చింది. ఆ 12 సంవత్సరాలు వశిష్ఠుడు వెళ్ళిపోయి వనవాసం చేసి వచ్చాడు. ఇక్కడేమో ఇప్పుడు ఆ 12 సంవత్సరాల శాపం తొలగిపోయింది, కానీ రెండో శాపం తగిలింది కదా. సో దాని కారణంగా ఇప్పుడు ఈ రాజు తన రాణి భార్యతో మరి మైథునం చేసి తద్వారా సంతానం ఉత్పత్తి పొందలేడు. కాబట్టి ఈ యొక్క బ్రాహ్మణ యొక్క భార్యుడి యొక్క శాపం కారణంగా ఇప్పుడు ఆ రాణి నుంచి ఆ రాజు ఏ పుత్ర సంతానమే కలగట్లేదు. అది సమస్య అన్నమాట. ఇప్పుడు ఏం జరిగిందంటే మరి అత ఊర్ధ్వం సతత్యాజ స్త్రీ సుఖం కర్మణ ప్రజాః వశిష్ఠస్తద్ అనుజ్ఞాతో మదయంత్యాం ప్రజామదాత్. సో ఈ విధంగా ఇప్పుడు రాజుకి అర్థమైపోయింది అనమాట, ఇక నా విధి రాత ఇంతే, నాకు ఇంకా నా సంతానం కలిగే యోగ్యత లేదు, భాగ్యం లేదు నాకు నా యొక్క జీవితంలో అని ఆయన అలాగే దాన్ని గ్రహించి ఇప్పుడు ఫైనల్ గా బాధపడుతున్నాడు. అలా ఇంక నేను సంతానం లేకుండానే ఉండిపోవాల్సిందే అని. తర్వాత అప్పుడు వశిష్ఠులు చూసి ఈ రాజు ఇలా సంతానం లేకుండా బాధపడుతున్నాడు అనేసి ఆ రాజు యొక్క అనుమతితో వశిష్ఠుడు ఈ మదయంతి అంటే రాజు యొక్క భార్య యొక్క గర్భం నుంచి సంతానాన్ని ఉత్పన్నం చేశాడు. సో వశిష్ఠుడు ఇలా రాజు యొక్క ఈ సమస్యను అలా పరిష్కారం చేశారనమాట. సో ఇప్పుడు అంటే వశిష్ఠుడి ద్వారా మదయంతికి ఇప్పుడు సంతానం కలిగిందనమాట. సావై అంటే ఆ టైంలో చెప్పాను కదా ముందు, అలా అప్పుడు ఇది అనుమతి ఉండేది ఆ కాలంలో. ఇలా ఋషులు మునుల నుంచి లేకపోతే బ్రాహ్మణుల నుంచి క్షత్రియులకి ఒకవేళ సంతానం కలగాలంటే అలా వాళ్ళు పొందేవారు. అలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఆమెకి ఇంకా సంతానం కలిగే అవకాశం లేదు తన యొక్క భర్త రాజు ద్వారా. కాబట్టి ఇప్పుడు వశిష్ఠుల ద్వారా ఆమె సంతానం పొందింది. నెక్స్ట్ 39వ శ్లోకం. సావై సప్త సమాగర్భం అభిప్రన్న వ్యజాయత జగ్నేష్మనోధరం తస్యాః సూక్ష్మకస్తేన కథ్యతే. ఇప్పుడు మదయంతి గర్భంలో శిశువు అయితే ఉన్నాడు, గర్భం దాల్చింది ఆమె, కానీ 7 సంవత్సరాలు అయినా కానీ ఆమె ఆ శిశువుకి జన్మనివ్వలేదంట. అంటే అది డెలివరీ అవ్వట్లేదు అనమాట. 7 సంవత్సరాలు అయిపోయింది, గర్భంలోనే ఉన్నాడు శిశువు. అప్పుడు ఇంకా సంతానం కలగట్లేదు, గర్భంలోనే ఉన్నారు, డెలివరీ అవ్వట్లేదు అనేసి అప్పుడు వశిష్ఠులు ఏం చేశారంటే ఆమె గర్భాన్ని ఒక రాయి తీసుకొని రాయితో గర్భాన్ని గట్టిగా కొట్టాడనమాట. కొడితే అప్పుడు ఆ గర్భంలో ఉన్న బిడ్డ బయటకు వచ్చిందనమాట. అందుకనే ఆ యొక్క బిడ్డ పేరు అంటే ఆ యొక్క సంతానం పేరు వచ్చేసి అశ్మక అని పెట్టారు పేరు. అశ్మక అంటే బేసికల్లీ ఇట్స్ ద చైల్డ్ బార్న్ ఆఫ్ ఎ స్టోన్, అంటే ఒక రాతి ద్వారా పుట్టిన సంతానం అన్నమాట అశ్మక అంటే. ఎందుకంటే రాయితో అలా గర్భాన్ని కొడితే బయటకు వచ్చాడు కాబట్టి రాతితో కొడితే రాతి ద్వారా వచ్చిన సంతానం అన్నమాట. అందుకే ఆయనకి ఆ పేరు అశ్మక అని పెట్టారు.
ఇదనమాట టోటల్ స్టోరీతో ఫైనల్ గా రాజుకి సంతానం కలిగింది. అశ్వకాద్ బాలికో జగ్నే యస్త్రీభిః పరిరక్షితః నారీ కవచ ఇత్యుక్తో నిక్షత్రే మూలకో భవత్. దాని తర్వాత ఈ అశ్వక నుంచి నెక్స్ట్ పుట్టిన రాజు పేరు వచ్చేసి బాలిక. ఈ బాలిక ఇప్పుడు కూడా ఈ బాలిక అనే రాజు ఏం చేసేవాడంటే వాజ్ సరౌండెడ్ బై విమెన్ అండ్ వాజ్ దేర్ ఫర్ సేవ్ ఫ్రమ్ ద యాంగర్ ఆఫ్ పరశురామ్. హీ వాజ్ నోన్ యాజ్ నారీ కవచ. సో ఈ బాలిక అనే రాజుకి నారీ కవచ అని పేరు పడిందంట. అంటే నారీ అంటే స్త్రీల ద్వారా ఆయన కవచం. స్త్రీల ద్వారా కవచం అంటే ఏంటంటే బేసికల్లీ పరశురాముడు అవతారం వస్తుంది, మనం చర్చించుకుంటాం నెక్స్ట్ తర్వాత. సో పరశురాముడు ఈ విధంగా ఒకసారి క్షత్రియుల్ని అందరినీ చంపేయాలి అనేసి ఆయన దండయాత్రకు వెళ్తాడు. అప్పుడు ఎవరిని వదిలేసేవాడు, అందరిని చంపేసేవాడు, ఎవరిని వదిలేవాడు కాదు. కాకపోతే ఒకవేళ క్షత్రియుడు ఎవరైతే పెళ్లి చేసుకుంటున్న సమయం అంటే వివాహం జరుగుతుందో అప్పుడు వాళ్ళని వదిలేసేవారు, అని చంపేవాళ్ళు. అలాగే ఇలా ఎవరైనా ఇలా స్త్రీలతో మొత్తం కవచం అంటే స్త్రీల ద్వారా ప్రొటెక్టెడ్ వాళ్ళని వదిలేసారు. సో అందుకనే బేసికలీ పరశురాముడి నుంచి ఇలా తప్పించుకోవడానికి ఆయన నుంచి ఆయన చావు నుంచి తప్పించుకోవడానికి ఇలా ఇప్పుడు అలా స్త్రీల యొక్క కవచాన్ని సృష్టించుకొని స్త్రీల మధ్యలోనే ఉండేవాడు అనమాట ఇప్పుడు. అలాగైతే పరశురాముడు వచ్చి చంపడానికి, అందుకే ఆయనకి నారీ కవచాన్ని పేరు పడింది. యాక్చువల్లీ చెప్పాలంటే దశరథ మహారాజు కూడా ఎన్నో వివాహాలు చేసుకున్నాడు. ఒక కారణం అదనమాట, పరశురాముడు అలా చంపడానికి వస్తున్నాడని తెలియగానే ఒక వివాహం చేసుకున్నాడు అనమాట, వివాహంలో కూర్చున్నాడు. సో పరశురాముడు ఇంకా ఎక్కడి నుంచి దశరథుని ఏం చేయకుండా వెళ్ళిపోయేవాడు అనమాట. సో వెన్ పరశురామ్ ఈ విధంగా ఆయన నుంచి రక్షించుకోవడానికి, సో ఈ విధంగా బాలిక అందుకనే క్షత్రియుడై ఆయన పరశురాముడి చేతిలో చావలేదు, ఆ టైంలో బతికిపోయాడు. ఆయన నుంచి ఇంకా చాలా నెక్స్ట్ జనరేషన్ క్షత్రియులు కూడా వచ్చారు. సో అందుకనే ఈయననే అంటే అప్పుడు చాలా మంది క్షత్రియులు చనిపోయారు, చాలా మంది, ఆల్మోస్ట్ అందరు క్షత్రియులను చంపేశాడు ఆయన పరశురాముడు. అప్పుడు మళ్ళీ అందరు క్షత్రియ రాజుల యొక్క స్త్రీలు మళ్ళీ ఋషులు బ్రాహ్మణుల నుంచే సంతానం ఉత్పత్తి పొంది ఆ నెక్స్ట్ క్షత్రియ వంశాలు చాలా కూడా అలాగే ముందుకెళ్ళాయి. కాకపోతే ఈయన చనిపోలేదు కదా, ఈయన బతికాడు కదా, అప్పుడు పరశురాముడి నుంచి బతికాడు కాబట్టి ఈయన నుంచే మళ్ళీ క్షత్రియ చాలా వంశం అనేది మొదలైంది అనమాట ఒక విధంగా. అందుకనే ఈయన పేరు మూలక, ఆయన మూలం అనమాట, రూట్. ఆయన మూలంగానే మళ్ళీ క్షత్రియ వంశం కంటిన్యూ అయింది కాబట్టి ఆయన మూలక అని చెప్తారనమాట. ఆయనకి మూలక అనే పేరు కూడా పడింది. నెక్స్ట్ ఇప్పుడు దశరథుడు ఈయన పుత్రుడే అనమాట. ఈ బాలిక యొక్క పుత్రుడే దశరథుడు. కానీ దశరథుడు వేరు. దాని తర్వాత మళ్ళీ ఇంకొక దశరథ మహారాజ్ తర్వాత వస్తాడు, రామచంద్రుడు వాళ్ళ ఫాదర్ కాదు, ఈయన వేరే దశరథుడు. తతో దశరథస్తస్మాత్ పుత్ర ఐడవిడస్తతః రాజా విశ్వసహో యస్య కట్వాంగశ్చక్రవర్త్యభూత్. ఈ బాలిక అనే రాజు నుంచి నెక్స్ట్ ఆయన పుత్రుడు వచ్చేసి దశరథ. ఈ దశరథ నుంచి ఐడవీడి అనే పుత్రుడు పొందాడు. ఈ ఐడవీడి నుంచి వచ్చిన నెక్స్ట్ రాజు విశ్వసహ. ఈ విశ్వసహ యొక్క పుత్రుడే చాలా ప్రఖ్యాతి పొందిన మహారాజు కట్వాంగ. మహారాజు కట్వాంగ గురించి భగవద్గీతలో కూడా మనకి ప్రభుపాల్ గారు కోట్ చేస్తారు ఒక చోట తాత్పర్యంలో. కట్వాంగ మహారాజు యొక్క గొప్పతనం గురించి దాన్ని ఇక్కడ ఎక్కువ ఏం లేదు, ఒక 2 శ్లోకాలనే వర్ణించారు. ఆ 2 శ్లోకాలు చాలా ఇంపార్టెంట్. 2-3 శ్లోకాలు ఏవైతే ఉన్నాయి కొన్ని శ్లోకాల్లో చెప్పారు ఇక్కడ కట్వాంగ మహారాజు గురించి. అవి చూద్దామంటే ఇప్పుడు ఆయనది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఈ కట్వాంగ మహారాజు తర్వాత మోస్ట్లీ ఇది చాప్టర్ ఎండ్ అయిపోతుంది, పెద్దగా ఎక్కువ ఇంకా విశేషాలు. సో ఇది చూసుకున్నామంటే మనం కొంచెం 5-10 minutes ఎక్స్ట్రా అయినా కానీ కంప్లీట్ చేసి మనం అధ్యాయాన్ని కంప్లీట్ చేద్దామంటే ఈరోజు. సో 42వ శ్లోకం మనం చర్చించుకుంటాము. ఇది చాలా ఇంపార్టెంట్ రాజు కట్వాంగ మహారాజు. యో దేవైరర్తితో దైత్యాన్ అవధీద్యుది దుర్జయః ముహూర్తం ఆయుర్జ్ఞాత్వైత్య స్వపురం సందదే మనః.
ఇప్పుడు ఖట్వాంగ మహారాజు చాలా గొప్ప పరాక్రముడు, వీరుడు. ఆయన ఎవరు కూడా యుద్ధంలో ఓడించలేరన్నమాట. ఆయన యుద్ధం చేశారంటే గెలవాల్సిందే. సో అందుకనే దేవతలందరూ కూడా అసురుల పైన యుద్ధం చేసి గెలవడానికి ఈయన సహాయం కోరారనమాట. సో సరే అనేసి ఆయన ఆయన కూడా దేవతలతో కలిసి అసురుల పైన యుద్ధం చేసి విజయం సాధించారు. అప్పుడు దేవతలు ఎంతో ఆనందపడి సంతృప్తి చెంది, ఎందుకంటే ఈయన కారణంగానే మనం విజయం సాధించామనేసి అందరూ ఆయనకు ఒక వరం ఇవ్వాలనుకున్నారు. అప్పుడు రాజు ఏం అడగాలంటే ఆలోచించి ఏం అడిగాడంటే, సరే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఇంకా నా ఎంత జీవితకాలం మిగిలి ఉంది అని, ఇంకా ఎంతకాలం నేను బతుకుతాను అని అడిగాడు. అప్పుడు దేవతలు అది చూసి, అయ్యో నువ్వు ఇంకొక ముహూర్తం మాత్రమే బతుకుతావు, నీకు ఒక ముహూర్తం సమయం మాత్రమే ఉంది అని చెప్తారు. అయ్యో అంటే ఎక్కువ సమయం లేదు అని వెంటనే ఆయన ఏం చేస్తాడంటే అక్కడ నుంచి ఆ దేవతల సమక్షం నుంచి వెంటనే అక్కడ నుంచి తన యొక్క ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయి అక్కడ భగవంతుడి ముందు కూర్చొని సంపూర్ణంగా మనస్సుని భగవంతుడి పైన ధ్యానం చేసి కేంద్రీకరిస్తాడు. సో ఎలా ఈ మహారాజు ఖట్వాంగుడు చాలా తక్కువ సమయం ఉన్నా, ఇప్పుడు ఎలాగైతే పరీక్షితుడు కూడా అంతే కదా, ఇప్పుడు 7 రోజులు సమయం ఉందని తెలుస్తుంది చావడానికి. సో 7 రోజుల సమయం ఉందన్నప్పుడు ఆ 7 రోజులు ఆయన సంపూర్ణంగా ఈ భాగవతాన్ని వినేసి శ్రవణం చేసి భగవద్ధామానికి వెళ్ళిపోతాడు. కానీ ఖట్వాంగుడి దగ్గర ఇంకా చాలా తక్కువ టైం ఉంది. అంత తక్కువ టైంలో కూడా సడన్ గా ఇన్ఫర్మేషన్ వచ్చిన తక్కువ టైం ఉందని తెలియగానే వెంటనే అతను సంపూర్ణంగా మనస్సుని భగవంతుడి పైన కేంద్రీకరించి భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోతాడు. సో దీనికి ఒక గొప్ప ఉదాహరణ యాక్చువల్లీ మహారాజు ఖట్వాంగుడు. దానికోసం ప్రభుపాల్ గారిని కోట్ చేస్తారు. కానీ ఇలా సడన్ గా డెత్ గురించి నోటీస్ రాగానే సడన్ గా నేను అతను ఏం చేశాడు, వేరే ఏం ఆలోచించలేదు. నెక్స్ట్ అసలు నా భార్య ఎవరు, నా పిల్లలు ఎవరు, నా రాజ్యం ఏమవుతుంది, అంత ధనము సంపద ఏమవుతుంది, దీన్ని ఎవరు సంరక్షిస్తారు, నేను పోయిన తర్వాత ఏం జరుగుతుంది, ఏం ఆలోచించలేదు. డైరెక్ట్ గా వెళ్ళి భగవంతుడి పైన ధ్యానం కూర్చొని ఇంట్లోకి వెళ్ళి భగవంతుడి పైన ధ్యానం చేసుకుంటున్నాను, భగవంతుడి ముందుకి కూర్చొని. అంటే ఇలా జరగాలి, ఇలా చేయగలిగాడంటే ఏంటి? ఇప్పుడు పరీక్షితుడు మహారాజు కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ పరీక్షితు మహారాజు కూడా అలా డెసిషన్ ఎలా తీసుకోగలిగాడు? 7 రోజులు ఉందనగానే ఇమీడియట్ గా డెసిషన్ తీసుకున్నాడు. ఇంకా 7 రోజులు సంపూర్ణంగా వేరే ఏ కార్యాలు చేయను, ఓన్లీ భగవంతుడి భక్తి చేసుకుంటాను, భగవంతుడి గురించే భాగవతాలు శ్రవణం చేస్తానని పెట్టుకున్నాడు. 24 గంటలు 7 రోజులు 24 గంటలు ఆయన తినడం ఆహారం అంతా మానేసి, తినడం పడుకోవడం తాగడం అన్ని మానేశాడు. ఓన్లీ భాగవతాలు శ్రవణం చేశాడు. ఇలా చేయగలిగాడు ఎందుకు అంటే చిన్నతనం నుంచి పరీక్షిత్ మహారాజు కూడా భక్తి చేసుకున్నాడు. అలాగే ఇక్కడ మహారాజు ఖట్వాంగుడు కూడా చిన్నతనం నుంచి భగవంతుడికి భక్తి చేసుకున్నాడు కాబట్టి, భక్తుడు కాబట్టి అలా మనం ముందు నుంచి చిన్నతనం నుంచి ఎంత కాలం నుంచి మనం భక్తి చేసుకోగలిగితే, అలాంటి సడన్ నోటీస్ వచ్చింది అనుకోండి మనకి డెత్, మృత్యు రాబోతుందని, అప్పుడు మనకి ఏం చేయాలో మనకు తెలుసు. వెంటనే మనం భగవంతుడి పైన మనస్సుని కేంద్రీకరించగలుగుతాం. ఒకవేళ చిన్నప్పటి నుంచి మనకి ముందు నుంచి ఏ ప్రాక్టీస్ లేదనుకోండి, సంవత్సరాల తరబడి ఏం ప్రాక్టీస్ చేయకుండా సడన్ గా ఇప్పుడు బయట ఉన్న వాళ్ళకి సడన్ గా మృత్యు వస్తుంది అంటే వెంటనే వాళ్ళు అలా భగవంతుడి పైన ధ్యానం చేసుకొని ప్రశాంతంగా దాన్ని స్వీకరించారు. వెళ్తారు వాళ్ళు కూడా భగవంతుడి దగ్గరికి, ఎందుకంటే నన్ను రక్షించండి అనేసి డాక్టర్ దగ్గరికి వెళ్తారు, భగవంతుడి దగ్గరికి వెళ్తారు, అన్ని చోట్ల వెళ్తారు. కానీ ఎలాగో మృత్యు వస్తుంది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ నేను ప్రిపేర్ అయిపోవాలి, డెత్కి అని ఎవరు ప్లాన్ చేసుకోరు, అవునా? రక్షించుకోవడానికి ప్లాన్ చేస్తారు. ఒక రోజు ఉందంటే ఆ ఒక్క రోజు కూడా మొత్తం 24 గంటలు రక్షించుకోవడానికి వాళ్ళ దగ్గర ఉన్నది దాని గురించి, దాన్ని ఎలా రక్షించుకోవాలి దాని గురించి ఆలోచిస్తారు. కానీ ఆ రియాలిటీ ఏంటంటే ఇప్పుడు ఎలాగో మృత్యు వస్తుంది, ఫిక్స్ అయిపోయింది, సరే 24 గంటలే కానీ, ఒక రోజే కానీ, 10 రోజులే కానీ, ఎంత ఉంటే అంత ఇప్పుడు సంపూర్ణంగా భక్తి చేసుకొని భగవద్ధామానికి వెళ్ళిపోదామని చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. అలా ఆలోచించాలి. అలాంటి ఆలోచన రావాలంటే మనకు ముందు నుంచి ఎన్నో రోజుల నుంచి మనకు భక్తి అనే ప్రాక్టీస్ ఉండాలి. అదే ఇక్కడ ప్రభుపాల్ వారు రాస్తున్నారు అనమాట. అలా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ విధంగా యాక్చువల్లీ డెసిషన్ తీసుకోగలరు. సో అందుకనే మనం భగవంతుడి గురించి వినాలి, భగవంతుడి గురించి తెలుసుకోవాలి. ఎంత వింటే మనకు భగవంతుడి గురించి ఎంత తెలుసుకుంటే, అందుకే ప్రభుపాల్ వారు దేర్ఫోర్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ మనము జీవితం ముందు నుంచే ఈ ప్రాక్టీస్ అనేది ఉండాలి, భక్తి యోగ ప్రాక్టీస్. ఎందుకంటే ఈ ప్రాక్టీస్ ఉంటే మనం వింటూ ఉంటే ఎంత కాలం నుంచి భక్తి చేసుకుంటుంటే అంత ఆసక్తి భగవంతుడి పట్ల, అంత ఆకర్షణ, అంత ఆసక్తి అంత పెరుగుతూ ఉంటుంది. సడన్ గా ఒక రోజులో ఒక క్షణంలో మీకు ఆకర్షణ ఆసక్తి అనేది పుట్టుకురాదు, అవునా?
సో అందుకే మనం ఎన్నో రోజులు డైలీ మనం ప్రాక్టీస్ చేస్తాం. ప్రతిరోజు మనం భగవంతుడిని పూజించుకుంటాము, భగవంతుడికి నైవేద్యం పెడతాము, భగవంతుడి నామాన్ని జపించేస్తాము, భగవంతుడి గురించి ఇంకొకరికి ప్రచారం చేస్తున్నాం. ఇదంతా ఏంది? ఇప్పుడు నేను మీకు ఇప్పుడు ఈ క్లాస్ తీసుకుంటున్నాను, చర్చించుకుంటున్నాను. దీనివల్ల మెయిన్ ఏంటంటే నేను ఎప్పుడు కృష్ణ భావనామృతం అయి ఉండొచ్చు, కృష్ణుని స్మరించుకుంటూ ఉండొచ్చు. అది మెయిన్ ఉద్దేశం అన్నమాట. నువ్వు ప్రతిరోజు భాగవతం వినడం, చదవడం అనే మెయిన్ ఉద్దేశం ఏంటంటే అది. ప్రతిరోజు మనం భగవంతుడి గురించి వింటూ ఉంటే ఎప్పుడు మనం భగవంతుడి చింతనలో ఉండొచ్చు. అలా మృత్యు వచ్చినప్పుడు కూడా మనం భగవంతుడి గురించి చింతించవచ్చు. సో ఆసక్తి అనేది పెరుగుతూ ఉంటుంది. అది ఆసక్తి ఎలా పెరుగుతుందంటే ఎన్ని రోజుల నుంచి మీకు ఎంత సాంగత్యం ఉంటే అంత ఆసక్తి పెరుగుతుంది. ఎన్ని రోజుల నుంచి సాంగత్యం ఉంటే అంత ఆసక్తి ఎక్కువ. అంతే కదా. ఇప్పుడు మనం ఒకరి పట్ల ఎందుకు ఆసక్తి మనకి? మన పిల్లలు కానీ, మన ఇల్లు కానీ. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి ఇంట్లో ఉంటున్నాం కాబట్టి ఇంటి పట్ల ఆసక్తి. ఎన్నో రోజుల నుంచి మనము ఈ పిల్లలు లేకపోతే భార్య లేకపోతే తల్లిదండ్రులతో పాటు ఉంటున్నాం కూడా వాళ్ళ పట్ల ఆసక్తి. ఎంత కాలం గడిపితే దేంతోనైనా సరే దాని పట్ల మనకు ఆసక్తి అనేది ఆటోమేటిక్ గా కలుగుతుంది. కాబట్టి మనం అలాగే డైలీ ప్రతిరోజు భక్తి, భగవంతుడి కార్యాల్లో మనం ఎంత టైం పెట్టగలిగితే అంత ఆసక్తి మనం పెంచుకోగలం. అప్పుడు మయ్యాసక్త మనఃపార్థ అప్పుడు జరుగుతుంది. భగవంతుడి పట్ల మన మనస్సు ఆకర్షితమవుతుంది. అది మెయిన్ అన్నమాట. ఎందుకంటే మనమేమి కారణ జన్ములం కాదు, పైనుంచి దిగి రాలేదు. మనకు డైరెక్ట్ గా భగవంతుడి పట్ల పుట్టినప్పటి నుంచి ఆసక్తి, భక్తి, ప్రేమ ఉండడానికి. సో కాబట్టి మనము ఇలా సాధన అంటే అదే అనమాట. రెగ్యులర్ గా భక్తి చేసుకోవడం, భక్తి కార్యాలు చేసుకోవడం, తద్వారా మనము మన జీవిత ఉద్దేశం, లక్ష్యం అవి గుర్తుంచుకొని భగవంతుడికి భక్తి చేసుకోవడం. తద్వారా మనం ఫైనల్ గా మృత్యు అనే నోటీస్ వచ్చినప్పుడు భగవంతుడి గురించి ఆలోచించుకొని భగవద్ధామని తిరిగి వెళ్ళిపోగలం. సో అలా తెలివైన వాళ్ళు చేసే పని ఇదనమాట. సో అందుకే మనము ఇంకా ప్రభుపాల్ ద్వారా రాస్తున్నారు. అందుకే తెలివైన వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎప్పుడు ఎంత సమయం భగవంతుడి కోసం కేటాయించగలిగితే వాళ్ళు కేటాయిస్తారు. వాళ్ళే అసలైన తెలివైన వాళ్ళు అని చెప్తున్నారు. సో ఇది మంచి పర్పస్ అనమాట. నెక్స్ట్ 43వ శ్లోకం. నమే బ్రహ్మకులాత్ ప్రాణాః కులదైవాన్న చాత్మజాః న శ్రియో న మహీరాజ్యం న ధారశ్చాతి వల్లభాః. అప్పుడు చూడండి మహారాజు కట్వాంగుడు ఏం ఆయన యొక్క థాట్, ఆయన ఏం ఆలోచిస్తున్నాడు. నాట్ ఈవెన్ మై లైఫ్ ఈజ్ డియరర్ టు మీ దెన్ ద బ్రాహ్మణికల్ కల్చర్ అండ్ ద బ్రాహ్మణస్. ఏమంటా అంటే నాకు ఈ జీవితం, నా యొక్క ప్రాణం అనేది నాకు అంత ప్రియమైనది కాదు. ఎంత ప్రియమైన బ్రాహ్మణులు, బ్రాహ్మణ సంస్కృతి నాకు కన్నా కూడా నాకు ఈ ప్రాణం ఏం ప్రియమైనది కాదు. ఈ బ్రాహ్మణులనే మా యొక్క వంశస్థులం మేమందరం పూజించేది. అలాంటిది ఇంకా ఈ రాజ్యము, ఈ నేల, నా భార్య, పిల్లలు, ఈ ధనము, సంపత్తి, ఇదంతా కూడా నాకేం పెద్ద విలువే కాదు. నథింగ్ ఈస్ డియరర్ టు మీ దెన్ బ్రాహ్మణాస్. అందరికన్నా నాకు ప్రియమైన వాళ్ళు బ్రాహ్మణులు అని చెప్తున్నాడు మహారాజ్ కట్వాంగుడు. వీటన్నిటికన్నా కూడా నాకు ప్రియమైన వాళ్ళు, నా ప్రాణం కన్నా కూడా విలువైన వాళ్ళు, ప్రియమైన వాళ్ళు బ్రాహ్మణులు. సో అంటే ఎంత మహారాజు కట్వాంగుడు బ్రాహ్మణుల పట్ల ఆయనకి ఆసక్తి, ప్రేమ ఉందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఆ టైంలో కూడా ఆయన బ్రాహ్మణుల్ని ఎందుకు తలుచుకుంటున్నాడు అంటే భగవంతుడికి చాలా ప్రియమైన వారు బ్రాహ్మణులు. నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ్య హితాయ జగత్ హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. కాబట్టి భగవంతుడే అంటున్నాడు నేను బ్రాహ్మణుల్ని పూజిస్తాను అని, రైట్. సో అందుకనే ఇక్కడ ఎవరైతే కృష్ణుడు యొక్క భక్తులు ఉంటారో, ఎవరైనా కృష్ణుడు భక్తులు వాళ్ళందరూ కూడా బ్రాహ్మణుల్ని అలా వాళ్ళు సమ్మానిస్తారు, వాళ్ళకి ప్రియమైన వాళ్ళు ఉంటారు. సో మళ్ళీ అదే బ్రాహ్మణులు అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇక్కడ ఎప్పుడైనా బ్రాహ్మణులు అంటే వైష్ణవుల గురించి చెప్తున్నారు. బ్రాహ్మణులు అన్నప్పుడు అసలైన బ్రాహ్మణుడు అంటే ఎవరు? ఎవరికైతే కృష్ణుడు ఎవరో తెలుసు, కృష్ణుడు యొక్క భక్తులు, ఆయనే అసలైన బ్రాహ్మణుడు. బ్రహ్మజానాతి బ్రాహ్మణ. ఆ కృష్ణుడే పరబ్రహ్మం అని తెలిసిన వాడు అంటే కృష్ణుడు యొక్క భక్తులే అసలైన బ్రాహ్మణులు. ఉన్నతమైన బ్రాహ్మణులు ఎవరు? కృష్ణుడు యొక్క భక్తులు. సో అలాంటి బ్రాహ్మణుల గురించి ఇక్కడ చెప్తున్నారు. బేసికలీ కృష్ణ భక్తులు అంటే ఇప్పుడు కట్వాంగ మహారాజ్ బేసికలీ ఏంటంటే కృష్ణ భక్తులనే అసలైన బ్రాహ్మణులుగా గుర్తించి
ఆయన చెప్పేది ఏంటంటే నాకు అసలైన ముఖ్యమైన వారు నా జీవితంలో ఆ భక్తులు, కృష్ణ భక్తులు. ఎందుకంటే వాళ్ళే ఈ యొక్క మొత్తం సమాజానికి అసలైన వెలుగునిచ్చేది. కాబట్టి మనకి ఇక్కడ రాసేది ఏంటంటే నిజంగా ఎవరైనా కృష్ణ భక్తిలో ముందుకెళ్ళాలనుకుంటే ఆధ్యాత్మిక జీవితంలో, అప్పుడు ఇలాంటి వైష్ణవులకి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఇంకా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇలా భగవంతుడు కూడా చాలా ఆయనకి ప్రియమైన వారు వైష్ణవులు. అలా కృష్ణుడిని కూడా అర్థం చేసుకోవాలి, వైష్ణవుడిని కూడా మనము ప్రేమించాలి. అప్పుడు మన జీవితం సక్సెస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కట్వాంగ మహారాజ్ అలా కృష్ణుడు మరియు వైష్ణవుడు వాళ్ళిద్దరు ఆయన ముఖ్యమైన వారు. అందుకే ఆయన కృష్ణుడి పైన మనసుని కేంద్రీకరించాడు. ఆయన అలాగే తలుచుకునేది అంటే నాకు వైష్ణవులే అందరికన్నా ముఖ్యమైన వారు, ఇంకెవరు కాదు. రైట్. నెక్స్ట్ 44వ శ్లోకం. న బాల్యేపి మతిర్మహ్యం అధర్మే రమతే క్వచిత్ నా పశ్యం ఉత్తమ శ్లోకాత్ అన్యత్ కించన వస్త్వహం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే I was never attracted even in my childhood by insignificant things or events. అండ్ నేను ఎప్పుడు అధర్మము లేకపోతే భౌతిక విషయాలు, వస్తువుల పట్ల నాకు చిన్నతనం నుంచి ఏమాత్రం ఆకర్షణ లేదు. చూసారా, మహారాజు కట్వాంగుడు చిన్నప్పటి నుంచి ఆయనకి అధర్మము ఇలాంటి వేరే విషయాల పట్ల, భగవంతుడికి సంబంధించిన విషయాలు, వస్తువుల పట్ల ఆయనకి ఏమాత్రం ఆసక్తి లేదు. నాకు భగవంతుడు తప్ప ఇంకా విలువైన వస్తువు అంటే విలువైనది ఏది కూడా నాకు, భగవంతుడు తప్ప వేరేది ఏది కూడా నాకు చిన్నప్పటి నుంచి నాకు లేదు. అంటే చిన్నతనం నుంచి ఆయన భక్తి చేసుకున్నాడు. ఇది పాయింట్ అనమాట. పరీక్షితుడు కానీ కట్వాంగ మహారాజు కానీ ఇదే. చాలా మంది ఒక్కొక్కసారి అనొచ్చు, అదేంటి చూసారా మహారాజు కట్వాంగుడికి అలా ఎప్పుడైతే తెలుసుకున్నాడో మూర్తి వస్తుందని వెంటనే భగవంతుని తలుచుకున్నాడు, భగవంతామని పిలుపుతాడు. నేను కూడా అలాగే ఆ టైంలో భగవంతుని తలుచుకుని భగవంతామని పిలుపుతాను. ఇలా రోజు భక్తి చేసుకున్న అవసరం ఉంది అని చాలా మంది అనుకుంటారు. కానీ అప్పుడు మహారాజు కట్వాంగుడు కానీ మహారాజు పరీక్షిత్ కానీ అలా కొంచెం కాలమే మిగిలిందని తెలిసినప్పుడు వాళ్ళు అలా సంపూర్ణంగా భగవంతుడి పైన ధ్యానం, భక్తి, వేరే వాటి గురించి అస్సలు ఆలోచన రావట్లేదు వాళ్ళకి. ఇది గ్రేట్నెస్. మామూలుగా ఏంటంటే వేరే వాళ్ళకి ఇలా తక్కువ సమయం తెలిస్తే భగవంతుడు తప్ప వేరే అన్ని గుర్తొస్తాయి. సో అందుకనే మనకి ఏం గుర్తొస్తుంది అప్పుడు అంటే దేని పట్ల అయితే మనకు ఆసక్తి ఉందో అదే ఫైనల్ గా మనకి మన మనసుకి గుర్తుకొచ్చేది. సో ఇప్పుడు మహారాజు కట్వాంగుడు ఏంటంటే చిన్నప్పటి నుంచి ఆయన భగవంతుడు, కృష్ణుడు తప్ప ఆయన వేరే ఏది ఇంపార్టెంట్ కాదు. అంటే అలా భక్తి చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఈ సమయంలో నాకు ఇంకా వేరే ఏది విలువైంది కాదు, భగవంతుడు, వైష్ణవులే నాకు విలువైన వారు అని ఆయన భగవంతుడి పైన మనసుని కేంద్రీకరించగలుగుతున్నాడు. అందుకనే మహాప్రభు మనకు చెప్పింది ఏంటంటే చైతన్య చరితామృతంలో, స్థావర జంగమ దేకే నా దేకే తారమూర్తి సర్వత్ర హాయ్ నిజ ఇష్ట దేవ స్ఫూర్తి. సో అందుకే మహాభాగవత భక్తుడు ఏంటంటే ఆయన ఎక్కడున్నా సరే ఆయన ఎప్పుడు కూడా బయట ఉన్న వస్తువుల విషయాల్ని చూడు, ఆయన ప్రతి చోట కూడా చూసేది ఎవరినంటే భగవంతుడిని దర్శించుకుంటాడు. సో అది భక్తుడి యొక్క అనమాట. అంటే ఎక్కడున్నా సరే, ఇప్పుడు రాజుగా ఉన్నాడు పరీక్షిత్ మహారాజు, కట్వాంగ మహారాజు, అయినా కానీ ఆయన చుట్టుపక్కల ఎంతో సంపద, ప్రజలు, రాజ్యము, పిల్లలు, అలా పరివారం అంతా ఉన్నా కానీ ఆయన మాత్రం చూసేదేంటి కృష్ణుడిని, ఆయన తలుచుకునేది ఏంటి కృష్ణుడిని. అవన్నీ కూడా ఆయన్ని ఏం డిస్టర్బ్ చేయట్లేదు. సో భౌతిక ప్రపంచంలో ఉన్న అటువంటి మహాభాగవత్ భక్తులు ఎప్పుడు కృష్ణుడినే చూస్తారు. అన్నిటినీ కృష్ణుడితో సంబంధం, అన్నిటికీ కృష్ణుడితో ఉన్న సంబంధాన్ని గుర్తిస్తారు. అలా నిర్బంధే కృష్ణ సంబంధే. సో అలా సంబంధాన్ని చూసి వాళ్ళకి దాని పట్ల వైరాగ్యం కలుగుతుంది. ఆసక్తి కలగడానికి మనకు భౌతిక విషయాలు, వస్తువులు, వ్యక్తుల పట్ల మెయిన్లీ ఆసక్తి కలగడానికి ప్రాబ్లం ఏంటంటే మనం అవన్నీ కూడా ఇది నాది అని అనుకుంటాం, అందుకే ఆసక్తి వాటి పట్ల. ఇది భగవంతుడిది అనుకుంటే మనకు ఆసక్తి ఉంది. సో అలా భగవంతుడితో ఉన్న సంబంధాన్ని మనం చూడాలి, గ్రహించాలి. సో ఈ విధంగా ఇక్కడ అందుకే ఈ పర్పట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ అందుకే ప్రభుపాద గారు రాస్తున్నారు, ఒక భక్తుడు ఇలా ఎన్నో డబ్బులు సంపాదించవచ్చు, కాకపోతే అతను ఆ డబ్బుల్ని భగవంతుడి ప్రచారం కోసం, లేకపోతే మందిరాలని నిర్మించడం కోసం, భగవంతుడిని ఆరాధించడం కోసం ఉపయోగిస్తాడు. సో డబ్బులు సంపాదిస్తున్నాడు కాబట్టి అతను శుద్ధ భక్తుడు కాదు అన్నది కాదు పాయింట్. అదేంటి, అతను డబ్బులు ఎందుకు సంపాదిస్తున్నాడు? అతను డబ్బులు సంపాదించి ఏం చేస్తున్నాడు ఆ డబ్బులతో? ఆ డబ్బులతో ఆయన భగవంతుడి మందిరాన్ని కడుతున్నాడు, లేకపోతే భగవంతుడికి ఆరాధన, పూజ చేస్తున్నాడు, దానికోసం ఉపయోగిస్తున్నాడు. కాబట్టి అతను ఆ విధంగా అతను ఒక కర్మి కాదనమాట, భక్తుడు.
అలాగే ఖట్వాంగ మహారాజు పెద్ద మహారాజు అయినా అతను కర్మి కాదనమాట. అతను మహాభక్తుడు, మహాభాగవతుడు. ఎందుకంటే ఒక కర్మి అంటే ఎప్పుడు తన పెళ్ళాము, పిల్లలు, తన సంపత్తి, తన ఇల్లు, దీని పట్లే ఆయనకి ఎప్పుడు ఆసక్తి. ఎలా ఇంద్రియాలను ఇంకా భోగించాలి రకరకాలుగా, దాని పట్లే ఆయన ఆసక్తి. కానీ ఇక్కడ చూస్తున్నట్టు ఖట్వాంగ మహారాజుకి వేటి పట్ల కూడా ఆయనకు ఆసక్తి లేదు. అలా మృత్యు వస్తుంది అని తెలిసినప్పుడు వెంటనే ఆయనకి భగవంతుడిని తలుచుకోగలిగాడంటే అతను ఎంత గొప్ప భక్తుడో మనం అర్థం చేసుకోవచ్చు. అన్ని చోట్ల కూడా ఆయన భగవంతుడిని దర్శించుకోగలుగుతున్నాడు. ఈశావాస్యం ఇదం సర్వం. సో అదనమాట, ఇది మనకు అప్పుడే సంభవం. సో నెక్స్ట్ 45వ నంబర్ శ్లోకం. దేవై కామవరో దత్తో మహ్యం త్రిభువనేశ్వరైః న వృణేతం అహం కామం భూత భావన భావనః. అప్పుడు ముల్లోకాల్లో ఉన్న దేవతలందరూ కూడా ఆయనకి ఈ విధంగా తను కోరిన వరాన్ని ఇవ్వాలనుకున్నారు. ఐ డిడ్ నాట్ వాంట్ దేర్ మెడిటేషన్ అవర్ బికాస్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్. అప్పుడు ఎన్నో వరాలు ఇవ్వాలనుకున్నా కానీ దేవతల ఇచ్చే వరాలన్నీ ఆయనకి ఏమి ఇంట్రెస్ట్ లేవంట. ఆయన ఏమంటాడంటే నాకు ఓన్లీ భగవంతుడి పైన ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఈ దేవతల నుంచి వచ్చే వరాల పైన నాకు ఏమి ఇంట్రెస్ట్ లేదు. ఏ భగవంతుడు అయితే ఈ మొత్తం జగత్తుని సృష్టించాడో ఆయన పైన నాకు ఇంట్రెస్ట్, ఆయన పట్ల నాకు ఆసక్తి. ఇంకా వేరే ఏ భౌతిక వరాలు నాకు అవసరం లేదు, భౌతిక గతి వేరే ఏ గతి నాకు అవసరం లేదు, నాకు ఓన్లీ భగవద్ధామం వెళ్ళాలి. అదే ఆయన లక్ష్యం అన్నమాట. సో అందుకనే ఇక్కడ ప్రభుపాల ద్వారా అంటారు, ఇది భక్తుడి యొక్క లక్షణం ఉండాలి. ప్రతి చోట భగవంతుడిని దర్శించుకోగలిగి అలా భగవంతుడి ధామానికి వెళ్ళాలి, భగవంతుడికి సేవ చేసుకోవాలి, ఇదే మన లక్ష్యం ఉండాలి. అందుకే ప్రభుపాల వారు అంటారు, మన మూమెంట్ లో ఇస్కాన్ లో కూడా ఇలా కృష్ణ కాన్షియస్నెస్ మూమెంట్ లో కూడా, అందుకే మన పేరేంటి, కృష్ణ అంతర్జాతీయ కృష్ణ భావనామృత సంఘం. సో అలా కృష్ణుడి యొక్క సేమ్ భావన ఉండే అలాంటి సాంగత్యంలో మనము ఉండి ఎప్పుడు కృష్ణుడితో భక్తి చేసుకొని ఆ విధంగా ఎప్పుడు కృష్ణుడి గురించే మనసులో తలుచుకునే అటువంటి సాంగత్యం మనకి ఉండాలని ఈ యొక్క సంస్థను నిర్మించారు. ఆ విధంగా మనం ఈ సంస్థ ద్వారా మనం కావాల్సింది ఏంటంటే ఇంకా కృష్ణుడి యొక్క భావనలో మునిగిపోవాలి. అది సంస్థలో మనము జాయిన్ అయిన పర్పస్. ఇస్కాన్కి ఎందుకు వెళ్తున్నాం మనము, ఇంకా కృష్ణ భావనామృతం అవ్వడానికి. ఇప్పుడు ఉన్నదానికన్నా కూడా ఇంకా ఎక్కువ కృష్ణ భావనామృతం అవ్వాలి. సో ఈ గోల్ మనకు క్లియర్ ఉండాలి. మనం ఇస్కాన్కి ఎందుకు వెళ్తున్నాము, ఇస్కాన్కి ఎందుకు జాయిన్ అయ్యాము, ఇస్కాన్ దగ్గర ఎందుకు ఉంటున్నాము, ఇస్కాన్ టెంపుల్కి ఎందుకు వెళ్తున్నాము. మెయిన్ పాయింట్ ఏంటంటే కృష్ణుడి యొక్క భావన, కృష్ణుడి పట్ల మన భావన పెంచుకోవడానికి. ఇది ఒక్కటే పాయింట్, వేరే పాయింట్ లేదు. సో నెక్స్ట్ ఎప్పుడైతే ఈ పాయింట్ రాదో అప్పుడు మనం అనుకోవాలి, అరే నేను ఎందుకు వచ్చాను, దీనికోసం వచ్చాను, దాని మీద ఫోకస్ ఉండాలి. అప్పుడు మనం భగవద్ధామానికి ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే వేరే వాటి భౌతిక విషయాలు, వస్తువుల పట్ల మనం ఫోకస్ చేస్తే మనం మళ్ళీ ఇస్కాన్కి వచ్చినా ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ మనం భగవద్ధామానికి వెళ్ళలేము. సో నెక్స్ట్ 46వ శ్లోకం. ఏ విక్షిప్తేంద్రియ ధియో దేవాస్తే స్వహృది స్థితం న విందతే ప్రియం శశ్వత్ ఆత్మానం కిముతాపరే. సో ఆయన అంటున్నాడు, ఇప్పుడు ఖట్వాంగ మహారాజు ఇలా దేవతలకి ఎంతో అడ్వాంటేజ్, ఎంతో మంచి అవకాశం ఉంది, పై లోకాల్లో ఉంటున్నారు వాళ్ళు. కానీ ఆ పై లోకాల్లో, గొప్ప లోకాల్లో, స్వర్గలోకాల్లో ఉన్నా కానీ వాళ్ళ మనస్సులు, ఇంద్రియాలు, ఇంకా వాళ్ళ బుద్ధి అంతా కూడా అక్కడ ఉన్న భౌతిక వసతులు యొక్క పరిస్థితుల ద్వారా ప్రభావితమై ఉంటాయి, విచలితమై ఉంటాయి. అందుకే వాళ్ళు అంత గొప్ప గొప్ప లోకాల్లో ఉన్నా కానీ భగవంతుడిని వాళ్ళు సంపూర్ణంగా వాళ్ళ భగవంతుడి యొక్క సాక్షాత్కారం వాళ్ళకి కలగట్లేదు. వాళ్ళ హృదయాల్లో ఉన్న భగవంతుడిని వాళ్ళు దర్శించుకోలేకపోతున్నారు. అటువంటి దేవతలే భగవంతుడికి సంపూర్ణంగా సమర్పించుకోలేకపోతున్నప్పుడు మాలాంటి మనుషులు, అంత మంచి సువిధలు, సౌకర్యాలు లేని మా గురించి ఇంకా చెప్పడం ఏం అవసరం. సో బేసికల్ ఏంటంటే ఇక్కడ దేవతా లోకంలో దేవతలకు కూడా ఇవి అక్కడ మంచి సౌకర్యాలలో వాళ్ళు మునిగి తేలిపోతుంటారు కాబట్టి భగవంతుడి భక్తి చేసుకోవడం కష్టం. సో మనకి దేవతలకు ఉన్న సౌకర్యాలు, సదుపాయాలు లేకపోవచ్చు. అయినా కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే మన ఖట్వాంగ మహారాజు, అతేష మాయా రచితేషు సంగం గుణేషు గంధర్వ పురోపమేషు రూఢం ప్రకృత్యాత్మని విశ్వకర్తుర్ భావేన హిత్వా తమహం ప్రపత్యే. అందుకనే
నేను ఇప్పుడు నిశ్చయించుకుంది ఏంటంటే నాకు ఈ భౌతిక జగత్తుల పట్ల ఏమాత్రం ఏ విషయ వస్తువు పట్ల కూడా ఆసక్తి నేను త్యాగం చేస్తున్నాను. ఇదంతా కూడా భగవంతుడి సృష్టి, కానీ దీని పట్ల నాకు ఆసక్తి లేదు. ఇప్పుడు నా మనస్సుని, నా ఆలోచనని సంపూర్ణంగా భగవంతుడికి అంకితం చేస్తున్నాను. ఈ భౌతిక సృష్టి భగవంతుడు సృష్టించిందే, ఇదంతా కూడా ఒక రకమైన మాయ. కాబట్టి ప్రతి ఒక్క బద్ధజీవి ఇటువంటి వాటికి ఆసక్తుడైపోవడం సహజం. కానీ ఒక వ్యక్తికి ఈ భౌతిక విషయాలు, వస్తువులు, జగత్తు పట్ల ఆసక్తి త్యాగం చేసి భగవంతుడికి శరణాగతం అవ్వాల్సిందే. అది ఆయన ఫైనల్ గా చెప్తున్నాడు అనమాట ఖట్వాంగ మహారాజు. సో ఈ విధంగా ఇప్పుడు మనము అన్ని కూడా భగవంతుడి సృష్టే, అన్ని కూడా భగవంతుడి కోసమే మనము వినియోగించుకోవాలి. అలా మనకు ఆలోచన ఉంటే మనం భగవంతుడి పట్లే ఆసక్తులం అవుతాం. ఇలాంటి విషయాల పట్ల, వస్తువుల పట్ల, భౌతిక జగత్తు పట్ల ఆసక్తులం అవుతాం. ఎందుకంటే ఒకవేళ ఇదంతా కూడా భగవంతుడి సేవకే అని మనం ఆలోచిస్తే అప్పుడు మనకు వీటి పట్ల ఆసక్తి కలగదు. అది ఇక్కడ చెప్పే పాయింట్ అనమాట. సో అలా మనకు వైరాగ్యం అనేది కలగవచ్చు. సో నెక్స్ట్ ఇంకా లాస్ట్ శ్లోకము 2 ఉన్నాయి, 48. మహారాజ్ ఖట్వాంగుడు ఏమంటాడంటే ఇంకా, ఇతి వ్యవసితో బుద్ధ్యా నారాయణ గృహీతయా హిత్వాన్య భావమజ్ఞానం తతస్వం భావమాస్థితః. సో మహారాజ్ ఖట్వాంగుడు ఈ విధంగా ఎంతో ఉన్నతమైన బుద్ధి, తెలివితేటలతో ఆయన ఇప్పుడు భగవంతుడికి ఆరాధించుకుంటున్నాడు. అలా ఈ శరీరము, ఈ జగత్తు పట్ల సంపూర్ణంగా ఆయన అర్థం చేసుకున్నాడు. ఇవన్నీ నేను అసలు ఇది కాదు, ఈ శరీరం కాదు అనే విషయాన్ని అర్థం చేసుకుని నేను భగవంతుడి యొక్క సేవకుడిని అని సంపూర్ణంగా అర్థం చేసుకుని భగవంతుడి సేవలో నియుక్తం అయిపోయాడు. సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. జీవేర స్వరూపై కృష్ణేర నిత్య దాస్, మనం కృష్ణుడు యొక్క నిత్య దాసులము అనే విషయాన్ని ఎప్పుడైతే అర్థం చేసుకుని భగవంతుడి సేవ చేసుకుంటామో అప్పుడే మన జీవితం సార్థకం అయిపోతుందని రాశారు రూపాల వారి. నెక్స్ట్ ఫైనల్ లాస్ట్ శ్లోకం, యత్తద్ బ్రహ్మ పరం సూక్ష్మం అశూన్యం శూన్యకల్పితం భగవాన్ వాసుదేవేతి యం గృణంతే హి సాత్వతాః. తో ఆ భగవంతుడు వాసుదేవుడు కృష్ణుడు, ఆయన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. బుద్ధి లేని వాళ్ళైతే అసలు అర్థం చేసుకోలేరు. ఎందుకంటే వాళ్ళు ఆయన్ని ఇలా ఆలోచిస్తారు, ఆయన ఇది నిరాకార బ్రహ్మన్ లేకపోతే శూన్యం అలా అనుకునే వాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకోలేరు భగవంతుడిని. ఆయన అది కాదు. సో భగవంతుని ఎవరు అర్థం చేసుకోగలరంటే ఆయన శుద్ధ భక్తులు ఎవరైతే ఎప్పుడు ఆయన గుణమహిమల్ని గానం చేస్తూ ఉంటారో వాళ్ళు మాత్రమే భగవంతుని అర్థం చేసుకోగలరు, ఇంకెవ్వరు అర్థం చేసుకోలేరని ఆయన కంక్లూడ్ చేస్తున్నాడు ఇప్పుడు. సో మనకి ప్రభుపాల్ గారు కూడా అదే చెప్తున్నారు. మహారాజు ఖట్వాంగుడు ఈ విధంగా సరిగ్గా భగవంతుడిని అర్థం చేసుకొని సరైన సాక్షాత్కారంతో, సంపూర్ణ వైరాగ్యంతో, సంపూర్ణ శ్రద్ధతో భగవంతుడికి శరణాగతమై, ఈ విధంగా సంపూర్ణంగా ఆయన శరణాగతమై పరం సిద్ధి, జీవితంలో పరం లక్ష్యాన్ని ఆయన సాధించాడు. సో దీంతో యాక్చువల్లీ ఈ అధ్యాయం ముగుస్తుంది. దీని తర్వాత మనకి చూస్తాం మనము నెక్స్ట్ ఈ వంశంలో మిగతా రాజుల గురించి చెప్తూ ఫైనల్ గా భగవంతుడు రామచంద్రుడి గురించి చెప్తారు. సో ఇందులో నెక్స్ట్ వచ్చే చాప్టర్ అది భగవంతుడు రామచంద్రుడి గురించి, అది మనం రేపు చూద్దామంట. సో ఈరోజు ఇక్కడే మనకి ఈ అధ్యాయం ముగుస్తుంది. సో మనం ఇక్కడ నిలిపివేద్దామంటే కొద్దిగా ఆల్రెడీ ఎక్స్ట్రా అయిపోయింది. నేను అనుకున్న ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రా అవుతుందేమని, ఇక్కడ ఆల్మోస్ట్ 20 నిమిషాలు ఎక్స్ట్రా అయిపోయింది. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉండే, అందుకే కాంప్రమైజ్ అవ్వలేదు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. శిల ప్రభుపాదికి